మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజోమయ దేవునికి మహిమానంద ప్రభావం కలుగుగాక. ఎవరు కూడా అలర్చియొద్దు, బహు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని రాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవునికి సమస్త మహిమానంద ప్రభావం కలుగుగాక. దేవునికి మహిమానంద ప్రభావం కలుగుగాక. స్తోత్రం. ప్రదేవుడులారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే స్త్రీల క్రమమైన జీవితం. స్త్రీల యొక్క క్రమమైన జీవితం. ఒకసారి మనం రాసుకున్నాం. స్త్రీ యొక్క పాత్ర సంఘంలో, సమాజంలో ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించును గాక. ఆమె స్త్రీల యొక్క క్రమమైన జీవితం. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూస్తే, ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండి, అయితే వారు సిగ్గు ఎరగగా ఉంది. ప్రపంచంలో దేవుడు చేసిన మొట్టమొదటి పెళ్లి ఏక శరీరం అని ఎప్పుడైతే అన్నాడో, ఆటోమేటిక్ గా అక్కడ తాళి లేదు, తాళి బొట్టు లేదు, మెట్టె లేవు, పసుపు లేదు, కుంకుమ లేదు, ఏమి లేదు. 24వ వచనంలో వారు ఏక శరీరంలో అన్నాడు. 25వ వచనంలో భార్య అన్నాడు. మళ్ళీ ఎలాంటి నేను చెప్పేది తప్పేం చూడండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమైందురు. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండి, అయితే వారు సిగ్గు ఎరగని ఉండేది. దేవునికి మహిమ కలుగును గాక. పెళ్లిళ్ళు 3 రకాలుగా ఉంటాయి. మొట్టమొదటి పెళ్లి ఏంటంటే సాంప్రదాయమైన పెళ్లి. ఆదాము హవ్వకి చేసిన పెళ్లి. రెండో పెళ్లి ప్రేమ పెళ్లి. యాకోబు రాహేలును చేసుకున్న పెళ్లి. మూడోది వ్యభిచార పెళ్లి. సంసోను దెలీలాను చేసుకున్నాడు. సంసోను ఎవరు చేసుకున్నాడు? వేశ్యను చేసుకున్నాడు. వేశ్యకు ఒక్క భర్త ఉంటాడు, 1000 మంది ఉంటాడు. 1000 మంది ఉంటారు. వేశ్యను పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోవాలి. పెళ్లి ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి సాంప్రదాయమైన పెళ్లి, 2 ప్రేమ పెళ్లి, 3 సహజీవన పెళ్లి. ఈ సహజీవన పెళ్లిని బైబిల్ ఖండిస్తుంది. ప్రేమ పెళ్లిని కూడా బైబిల్ ఖండిస్తుంది. ఏ పెళ్లిని మాత్రము గనపరుస్తుంది? సాంప్రదాయకమైన పెళ్లి మాత్రమే బైబిల్ పాటిస్తుంది, అనుసరిస్తుంది, సంఘాల్లో జరిపించబడుతుంది. దేవునికి మహిమ కలుగుగా. ప్రియములారా, ఇలా కనుక మనం బైబిల్లో చూసుకుంటా పోతే ఆ యొక్క స్త్రీల వివాహాల గురించి దేవుడు తెలియజేశాడు. ఇక రెండోది చూస్తే, ఇక భార్య గురించి, ఆ స్త్రీ గురించి దేవుడు ఏమని వర్ణించాడో తెలుసుకున్నాం. భార్య గురించి ఏమని వర్ణించాడో దేవుడు మనిషిగా వర్ణించి దేవుడు వర్ణించాడు. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయములు వారి కొరకు చేయగలరు. ఆమేన్. దేవునికి మహిమానంత ప్రభువు కలుగును. నరుడు అంటే పురుషుడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతడు పాపంలో పడతాడు. అతడు దేంట్లో పడతాడు? పాపంలో పడతాడు. ఆ పాపంలో పడకుండా ఉండటం కోసం దేవుడు అలైంగిక పాపము నరుడు చేయకుండా ఉండటం కోసం పశువుల దగ్గరికి వెళ్లకుండా తన
కామ కోరికలు తీర్చుకోకుండా ఉండటం కోసం, లైంగిక వివాహాన్ని జరిపించడం కోసం దేవుడు తన యొక్క సంకల్పం నుంచి ఒక స్త్రీని పుట్టించాడు. ఆమె పేరు హవ్వ. ఆమె ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే నరుడికి సాటి అయిన సహాయకురంగా ఉండాలి. సహాయం అని అందరూ సహాయము అని అందరూ సహాయము అంటే జీవితాంతం స్త్రీ పురుషుడికి ఏం చేస్తూ ఉండాలంట? సహాయం చేస్తూనే ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? సహాయం చేస్తూనే ఉండాలి. సహాయము చేస్తూనే ఉండాలి. కొంతమంది పురుషులు బయటికి వెళ్ళి పరిచయం చేసి లేకపోతే ఉద్యోగం చేసి వస్తూ ఉంటారు. ఉద్యోగంలో ఏం బాధలు ఉంటాయో తెలుసుకో, ఉద్యోగంలో ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసుకో, ఉద్యోగంలో వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ చేస్తున్న భర్త చేస్తున్నటువంటి పనిలో ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకో. ఒకవేళ అలా తెలుసుకోకపోతే మనం సహాయకులు చెప్పట్లా. తెలుసుకోకపోతే మరి దేవుడు మనల్ని ఎందుకు భర్తకి తోడుకు పంపించాడు? సాటి అయిన సహాయం. అసలు భర్త ఏం పని చేస్తున్నాడు, ఆ భర్త చేస్తున్న పనిలో నా పాత్ర ఏంటి? నేను అక్కడ ఏమి సహాయము చేయాలి? నీ డ్యూటీ నేనే, నా డ్యూటీ అదే అన్నట్టుగా ఉండకూడదని అక్కడ ఆశ. అయితే సాటి అయిన సహాయం దేంట్లో? ఆయన వ్యవసాయం చేస్తుంటే మనం వ్యవసాయాన్ని నేర్చుకోవాలి. ఆయన వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపార మెలకువలు నేర్చుకోవాలి. ఆయన సేవ చేస్తుంటే ఆ సేవా ధర్మాలు నేర్చుకోవాలి. ఆయన పని లేకపోతే ఏదైనా కూలి పని చేస్తుంటే ఆ కూలి పనిలో ఒక కష్టం కూడా మనము తెలుసుకోవాలి. సాటి అయిన సహాయకురాలుగా ఉండాలని దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని స్త్రీని నిర్మించాను. ఎవరు నిర్మించాడంట? స్త్రీని నిర్మించాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగు. ఇక రెండో విషయాన్ని చూస్తే సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం చదివాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. స్త్రీల యొక్క క్రమశిక్షణ కలిగిన జీవితం ఎలా ఉంటారో బైబిల్ ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో చూద్దాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చూడండి దేవుళ్ళారా, భార్య గురించి సొలొమోను గారు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? భార్య భర్తకి ఎలా ఉంటారంట? కిరీటం. చెప్పట్లా? భార్య భర్తకి ఎలా ఉంటారంట? కిరీటము లాగా ఉంటారు. అంటే చెప్పండి, కిరీటము. కిరీటము ఎప్పుడు ధరిస్తారు తెలుసా? ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా భర్త చెప్పాలి, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు సహాయకురాలుగా, నాకు ప్రోత్సాహకురాలుగా, నన్ను ఆదరించే పాత్రగా నా భార్య నాకు కిరీటం అని ఉన్నది అని ఆ భర్త చెప్పాలి. అప్పుడు ఆ భర్త ఎప్పుడైతే చెప్తాడో ఆ భర్తని నోట్లో నుంచి వచ్చినటువంటి ఆ మాట ఏమైతుందంటే ఆమెను యోగ్యురాలుగా మార్చును గాక. ఆమె ఎలా మారుస్తుందట? యోగ్యురాలుగా మారుస్తారు. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు. భర్తకి సిగ్గును కలిగించేది, భర్త మీదకి గొడవలు తీసుకొని వచ్చేది, భర్త బయటికి వెళ్ళిన తర్వాత అనేక రకాలైనటువంటి సమస్యలు తీసుకొని వచ్చేది ఆ భర్త యొక్క ఎముకలకు కుళ్ళు అని రాయబడి. దేవునికి మహిమ ప్రభావం. మొట్టమొదటి ఏమని చెప్పాడు? సాటి అయిన సహాయం. దేవుడు వర్ణన చూడండి, దేవుడు వర్ణన. రెండవది, స్త్రీలకి ఏమని పేరు పెడుతున్నాడు? కిరీటం. రెండో పేరు కిరీటము. రెండో పేరట కిరీటము. స్త్రీల గురించి అక్కడ రాయబడి. మూడో దాని గురించి చెప్తున్నాం. 18వ అధ్యాయం, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందిన వాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం. మేలు అనే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటే బ్లెస్సింగ్ అంటారు. భార్య దొరికిన వానికి ఏం దొరికిందట?
మేలు దొరికాం. స్త్రీ గురించి ఏమని రాశాడు తెలుసా? దీవెన అని రాశాడు. స్త్రీ ఎవరంట దేవుని దృష్టిలో? దీవెన. చెప్పండి, దీవెన, ఆశీర్వాదము, మేలు అని దేవుడు మనసులో చూడండి. ఆడపిల్లల గురించి ఎంత గొప్ప ఆలోచన ఉన్నాయో. స్త్రీ అక్కడ భార్య దొరికిన వానికి మేలు దొరికేదో. భార్య దొరికిన వానికి ఏం దొరికిందంట? మేలు దొరికింది. ఎంత కష్టపడినా కొంతమంది కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటాం. ఏ పురుషుడు ఎంత కష్టపడినా ఎదగలేదు. కానీ ఆయనకి ఒక ఇంటికి ఒక భార్య కనుక, అంటే ఆయన పెళ్లి చేసుకున్నాము ఎప్పుడైతే వస్తుందో సకల సమృద్ధి కలిసి వస్తూ ఉంటాయి, సకల దీవులు ఇంటికి వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే అక్కడ రాశాడు, భార్య దొరికిన వారికి మేలు దొరికేను. చాలా మంది యవనస్తులు చెప్తూ ఉంటారు, అన్న ఎంత పని చేసినా ప్రయోజనం లేదన్నా, అంతా కూడా జారిపోతుంది అని అంటూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు అంటూ ఉంటారంటే దేవుడు అతని కోసం దాచిపెట్టినటువంటి ఆశీర్వాదంగా తను కనుగొనుగాక. ఆమె భార్య దొరికిన వారికి ఏం దొరికిందంట? మేలు. అట్టి వాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. దేవుడి వలన ఏం పొందినాడట? అనుగ్రహము పొందాడు. కాబట్టి దేవుని అనుగ్రహం ఏ రూపంలో వస్తుంది అంటే భార్య రూపంలో వస్తుంది, మేలు రూపంలో వస్తుంది, దీవెన రూపంలో వస్తుంది, ఆశీర్వాద రూపంలో వస్తుంది అని సాంతల గ్రంథకర్త అయిన సొలొమోను గారు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. మొట్టమొదటి లేదంట బైబిల్ గురించి స్త్రీలను ఏమని వివరించింది? సాటి అయిన సహాయకుడు. రెండోది ఏంటంట? కిరీటం వంటిది స్త్రీ, భార్య. మూడోది ఏంటంట? మేలు దొరికినట్లే. ఒక నరుడికి, ఒక పురుషుడికి ఒక స్త్రీ దొరికితే ఏం దొరికినట్లంట? మేలు దొరికినట్లే. సాంతల గ్రంథం 19వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సాంతల గ్రంథము 19వ అధ్యాయము 14వ గృహమును యుద్ధమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. ఏమన్నా గృహము అంటే ఏంటి చెప్పండి? ఇల్లు. యుద్ధము అంటే అది కాదు మనకి విత్త శాస్త్రం, దాన్ని ఆర్థిక శాస్త్రం, డబ్బు శాస్త్రం అంటారు. విత్తము అంటే డబ్బు. డబ్బు తల్లిదండ్రుల నుంచి వస్తుంది, ఇల్లు కూడా తల్లిదండ్రుల నుంచి వస్తుంది. కానీ భార్య ఎక్కడి నుంచి వస్తుందట? భార్య సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానము అంటే బహుమానము. యెహోవా యొక్క దానము అంటే దేవుడు పురుషుడికి ఏమి ఇస్తున్నట్లు? బహుమానం ఇస్తున్నట్లు. నేను ఆ ఎకరం దానం చేసినాను అన్నట్టుగా ఒక స్త్రీ, ఏ స్త్రీ అంట? సుబుద్ధి కలిగిన స్త్రీని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఒక నరుడికి దానముగా ఇస్తున్నాడు. ఆమె చూడండి, దానము అన్నది దానమునే మరొక భాషలో పర్యాయ పదం మాట్లాడాలంటే బహుమానము. ఇప్పుడు దేవుని దృష్టిలో స్త్రీలు దుర్మార్గులుగా ఉన్నారా, మంచోళ్ళుగా ఉన్నారా? చెప్పాలి. ఎలా ఉన్నారా? చాలా మంచోళ్ళు ఉన్నారా, దుర్మార్గులుగా ఉన్నారా? మంచివారుగా ఉన్నారా? ఆమె అంటే ఒక స్త్రీకి విద్య నేర్పుతాడు, బుద్ధి నేర్పుతాడు. బైబిల్లో ఇద్దరు స్త్రీల గురించి రాయబడింది. ఒకటేంటంటే ఇద్దరు కన్యకలు, పరిశుద్ధత భార్య. ఇద్దరు, వాళ్ళ 5గురు, వీళ్ళు 5గురు, వాళ్ళందరూ కన్యకలే. కన్యకలు అంటే ఏముంటారు ఇంట్లో? పరిశుద్ధత, 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 పరిశుద్ధత. కానీ కన్యకలే. కానీ ఏముంది వాళ్ళ దగ్గర? కన్యకలే. ఏముంది వాళ్ళ దగ్గర? ఒకరి దగ్గర బుద్ధి ఉంది, ఒకరి దగ్గర బుద్ధి ఉంది. పరిశుద్ధత ఉన్నంత మాత్రాన బుద్ధి వస్తుందని అనుకోకూడదు, బుద్ధిని కూడా సంపాదించుకోవాలి. పరిశుద్ధత ఉంది అని నువ్వు అనుకుంటామేమో, పరిశుద్ధతతో పాటు ఏం సంపాదించాలి? బుద్ధిని సంపాదించాలి. పరిశుద్ధతతో పాటు ఏం సంపాదించాలి? బుద్ధిని సంపాదించాలి. బుద్ధి లేని వారు విశ్వాసాలు ఉండొచ్చు, ఆత్మలు పొందుకోవచ్చు, పరిశీలన చేయవచ్చు, ఎన్ని మందిరానికి క్రమంగా రావచ్చు. కానీ పరిశుద్ధత అంతా ఉంది. కానీ ఏం నేర్చుకోవాలి? బుద్ధి. ఆత్మను పొందాలనే బుద్ధి. ప్రకటన గ్రంథంలో ఒక గొర్రె పిల్ల కనపడతారు. ప్రకటన గ్రంథంలో ఒక గొర్రె పిల్లకి 2 కొమ్ములు. గొర్రె పిల్లకి కొమ్ములు ఉంటాయా? ప్రపంచంలో ఎక్కడ చూసినా గొర్రెకి కొమ్ములు ఉంటాయా? చెప్పలేదు. ఉంటాయా? కొమ్ములు. మన కొమ్ములు ఎందుకు వచ్చినాయి?
అది అబద్ధపు క్రీస్తు, లేకపోతే అబద్ధపు స్త్రీ, దొంగ స్త్రీ. గొర్రె పిల్లకి కొమ్ములు ఉండవు. ఆత్మను పొందుకున్నాం, అన్య మనుషులు మాట్లాడుతున్నాం, అన్ని రకాలైనటువంటి చేస్తున్నాం, కానీ ఏం లేదంటే బుద్ధి జ్ఞానము లేదు. అందుకే నేను కొమ్ములు ఇచ్చాను. ఏ పరిశుద్ధాత్మ పొందుకొని, భాషలు పొందుకొని, లేకపోతే రోజు మందిరానికి వచ్చి గంటలు ప్రార్థన చేసే వాళ్ళగా ఉంటాం, రోజు మోసం ఉంటాం. కానీ మన ఇంటి వాళ్ళ మీద అసూయ, పగ, ద్వేషం చచ్చిపో. అప్పుడు ఆ కొమ్ములు ఉన్నట్ల పేరుకు గొర్రె వెళ్ళే, కానీ ఏమున్నాయి దాని వల్ల ఉపయోగం ఉందే? గొర్రె కొమ్ములు గొర్రె పిల్ల పరలోకం పోతే పోను, వేషధారి గొర్రె పిల్ల పరలోకము పోను. నువ్వు భాషలు మాట్లాడినా, పరిశుద్ధత కలిగి ఉన్నా, లేకపోతే నువ్వు బాగా పాటలు పాడినా, పరిచర్య బాగా చేసినా, నీ లోపల ఉన్న అసూయ, నీ లోపల ఉన్న ద్వేషము, నీ లోపల ఉన్న కోపము, నీ లోపల ఉన్నటువంటి లోపాలు, దుర్గుణాలు చచ్చిపోకపోతే నువ్వు గొర్రె పిల్లనే, తెల్లగానే ఉన్నావు, కానీ పరలోకానికి నిషిద్ధం. అయితే ఇక్కడ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఏమని రాశాడు? సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. దేవుడు మీతో డైరెక్ట్ గా మాట్లాడదు కాక ఆమె ప్రతి గృహంలోనికి సుబుద్ధి పరిగెత్తుకొని వచ్చునుగా మనం సుబుద్ధిని నేర్చుకోవాలి. నువ్వు ఎంత పరిశుద్ధతలోనైనా ఉండు, నువ్వు ఎంత సహవాసంలోనైనా ఉండు, నువ్వు ఎంత ఆత్మ వరాలతో నిండైనా ఉండు, ఆ కొమ్ములు విరగొట్టుకోకపోతే నీవు సుబుద్ధి కలిగిన స్త్రీవి కాదు. బుద్ధిని సంపాదించుకోవాలి. నేను సంపాదించుకోవాలి, బుద్ధిని సంపాదించుకోవాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. క్రమశిక్షణ కలిగిన స్త్రీలు ఎలా ఉంటారో బైబిల్లో రాయబడి ఉంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిథి ముత్యము కంటే అమూల్యమైనది. మళ్ళీ ఇక్కడ స్త్రీ దేంతో వచ్చాడు? ముత్యం. ఏం పేరు లేదు, ఒక పేరు లేదు. ఏం పేరుమా? మీ పేరేం పేరు చెప్పడం? ఏం పేరు మీ పేరు? మా ఇంటి దగ్గర మా అమ్మ ఉంటాడు, ఆయన ఎప్పుడు జోకి వేస్తా ఉంటాడు భార్య పేరు. ఏం పోకిరి అంటా ఉంటాడు, ఏం అల్లరి అంటాడు, ఆమెకు ఆ పేరు అంటా ఉంటాడు. పాపం సైలెంట్ గా నమ్ముతూ తప్పంతా చేసుకుంటాం. ఏం దూకుడు అంటాడు. ఏ సినిమా పేరు ఇస్తే ఆ పేరు ఆమెకు అంటా ఉంటాడు. మౌనంగా ఉంటాడు. చూడండి ప్రియదేవుల, ఇక రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తే ఏమన్నా వచ్చాడు తెలుసా? మనకు 10 వచ్చి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది, బంగారం కంటే, వజ్రము కంటే, వైఢూర్యం కంటే ఏంటట అమూల్యమైనది. ఏంటిది? గుణవతి అయిన భార్య, గుణవంతుల. ఈ హోలీ టెంపుల్ వచ్చినటువంటి ఆడపిల్లలు, కన్యకలైన పిల్లలు ఇక్కడ ఏం నేర్చుకుని పోవాలంటే గుణాలు. చెప్పండి, దైవ గుణాలు నేర్చుకుని పోవాలి. ఆ దైవ గుణాలు బాగా నేర్చుకోవాలి. మనకన్నా 2 ఉంటాయి ఏసే గుణాలు. సాధారణ గుణాలు 10-20 ఉంటాయి. ఈ సాధారణ గుణాలు తగ్గించుకొని దైవ గుణాలు ఎక్కువ తీసుకుని పోవాలి. అప్పుడు వేరే సంఘానికి పోయినప్పుడు అప్పుడు ఏమంటారంటే గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది, ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అంటే ఏంటిది? ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి, అన్నిటినీ పరిపాలించాలి, అన్ని విషయాల్లో మృదుత్వం కలిగి ఉండాలి, అందరినీ ఆదరించాలి, అందరికీ ఆప్యాయతలు చూపించాలి. కొంచెం తగ్గి, అందరికీ ఆప్యాయతలు చూపించాలి, అందరికీ ఆదరణ చూపించాలి. బైబిల్లో ఒక స్త్రీ ఉన్నది,
ఆమె పేరు చెప్తాను. బైబిల్లో మొత్తం 3 గ్రంథాలు ఉన్నాయి బైబిల్ స్త్రీల మీద. ఒకటి రూతు గ్రంథం, 2 ఎస్తేరు గ్రంథం, 3 పరమ గీతం. పరమ గీతం ఎవరి మీద అంటే సులభతి మీద రాయడు. ఆమె దేవునికి మహిమ గ్రంథ ప్రభావం. మొట్టమొదటి గ్రంథంలో రూతు గ్రంథం. రూతు గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. 4 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో ఏమవుతుందో తెలుసా? కన్నీరు. ఆ అధ్యాయం మొత్తం కన్నీరు కన్నీరు కన్నీరు. అన్నం ఉండదు, పెరుగు ఉండదు, వస్త్రాలు ఉండదు, తినడానికి తిండి ఉండదు, ఇల్లు ఉండదు, గుడిసె కారిపోతా ఉండదు. ఒక దేశం నుంచి మరొక దేశానికి వస్తుంది. బంధువులు ఉండరు, చుట్టాలు ఉండరు, పలకరించే వాళ్ళు ఉండరు, ఎవరు ఒంటరితనం కన్నీళ్లు గడుస్తూ ఉంటుంది కూర్చొని. ఆ అధ్యాయం మొత్తం నాకు కన్నీరు కనపడుతుంది. రెండో అధ్యాయం మొత్తం కష్టపడ్డాడు. ఆ చేయం తిరగటం, ఈ చేయం తిరగటం, పరిగెడుకోవడం, తెచ్చుకోవడం, దున్నగొట్టుకోవడం, దంచుకోవడం, వండుకోవడం, తింటాం బతకడానికి. మొదటి అధ్యాయం అంతే ఉంది కన్నీరు కన్నీరు కన్నీరు. రెండో అధ్యాయం అంతే ఉంది కష్టం 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 కష్టం. మూడో అధ్యాయం కనిపెట్టుద్ది. ఎవరు నాకు సహాయం చేసేది, ఎవరు నాకు సహాయం చేసేది, ఎవరు నాకు సహాయం చేసేది? ఆ వ్యక్తి ఎవరు, ఆ ఘనుడు ఎవరు, ఆ నాయకుడు ఎవరు, ఆ యజమాని ఎవరు, ఆ అధిపతి ఎవరు? కనిపెట్టింది 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 కనిపెట్టింది. 4వ అధ్యాయం కళ్యాణం. ఏంటి? కళ్యాణం కళ్యాణం కళ్యాణం. కొంచెం గడిగా దేవుడికి ప్రభావం కలుగుతారు. చూడండి, ఆ జీవితంలో మొట్టమొదటి ఏం కనపడింది? కన్నీరు. రెండో స్టెప్ ఏంటిది? కష్టం. మూడో స్టెప్ ఏంటిది? కనిపెట్టుట. దేవుడు ఎవరు, యజమానుడు ఎవరు, నాయకుడు ఎవరు, నేను నిలబెట్టువాడు ఎవరు, నీకు సహాయం చేయవాడెవడో కనిపెట్ట. 4వది ఏంటో తెలుసా? కష్టాలు పోయి, కన్నీరు పోయి, కనిపెట్టడం కూడా పోయింది. తర్వాత సకల సంపదలు కలిమి 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 వచ్చింది ఆమె జీవితంలోకి. ఈ 4 ఉండవు మన జీవితంలో. డైరెక్ట్ 4ది కాబట్టి ఫస్ట్ 3 ఉండవు. ఏం కావాలంటాం? డైరెక్ట్ గా 4 ఉండదు. 4 కాడికి పంపిస్తాడా? 2వ తరగతి పాస్ కాకుండా 7వ తరగతిలోకి పోతుందా? 7వ తరగతి పాస్ కాకుండా ఇంటర్మీడియట్లోకి పోతుందా? ఇంటర్మీడియట్ పాస్ కాకుండా పీజీలోకి పోతుందా? చెప్పలేదు, పోలేరు. ఒక క్రమం ఉంటది. నీ జీవితంలో బైబిల్లో ఎవరు ఉన్నారు వారిని పోల్చుకో. నువ్వు ఎవరిలాగా ఉన్నావు? శారా అమ్మలాగా ఉన్నావా? హన్నా అమ్మలాగా ఉన్నావా? రాహేలు లాగా ఉన్నావా? లేయాలాగా ఉన్నావా? సిప్పోరలాగా ఉన్నావా? మిరియామిలాగా ఉన్నావా? దెబోరాలాగా ఉన్నావా? దోర్గాలాగా ఉన్నావా? సుంటికేలాగా ఉన్నావా? ప్రిస్కిల్లాగా ఉన్నావా? ఎలాగున్నావు? మగ్దలేనిలాగా ఉన్నావా? మరియలాగా ఉన్నావా? ఎలిజబెత్ లాగా ఉన్నావా? ఒకసారి స్టడీ చేసుకో నీ జీవితాన్ని. ప్రియమైన బిడ్డలారా, చూడండి, బైబిల్ ఎంత స్పష్టంగా స్త్రీల గురించి, స్త్రీలలో ఉన్నటువంటి దైవత్వాన్ని గురించి, వారిలో ఉన్న మంచితనాన్ని గురించి మనకు బోధిస్తుంది. కాబట్టి మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే స్త్రీల గురించి ఇంకా దేవుడు ఏమని వర్ణించాడో చూద్దాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము. అది ఎందుకని మీరు అడగగా, యవ్వన కాలమందు నీవు పెళ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షముగా యెహోవా సాక్షి ఆయన. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. నీ పెండ్లి భార్య కదా. ఆమేన్. అంటే ఏంటంట? తోటిది అంటే తోడు కలిగినది. ఏంటంట? తోటిది అంటే సమకాలికురాలు, సమానత్వము కలిగినది. నీ యొక్క పౌరసత్వంలో స్త్రీ కూడా ఏమైనాక సమానత్వము కలిగిన తోటిది.
పాలి భాగస్తురాలు అని రాశాడు. ఆమెను అన్యాయంగా విడిచిపెట్టదు. యవ్వన కాలం ముందు చేసుకున్నటువంటి నీ భార్యను నువ్వు విడిచిపెట్టవద్దు అని బైబిల్ ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ప్రతినిధులరా అక్కడ రాయబడినటువంటి మాట నీ తోటిది, నీకు తోడు కలిగినది అని. అక్కడ ఒకవేళ దేవుడు పక్షపాత ఏమన్నా రాశాడు తెలుసా? నీ దాసురాలు రాయించాడు, కానీ దాసి అని రాయించాడా? ఏమని రాశాడు? నీ తోటిది, నీ తోడు, నీ తోడు, నీ సమకాలికురాలు. ఆమె దేవుడు చూడు, కొంచెమన్నా పక్షపాతం ఉందా దేవుడు కాడ? స్త్రీ పురుషులు అనే భేదం ఉందా? లేదు. దేవుడు ఎంత సమానత్వం కలిగి తన బిడ్డల్ని పరిపాలన చేస్తున్నాడో బైబిల్ చదివితే మనకు అర్థమవుతారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఇంకొక పెద్ద మాట అయితే పెద్ద మాట్లాడుతున్నాడు. నిర్గమకాండము 20:17 ఒకసారి చూడండి. స్త్రీల గురించి ఏమని రాశాడు? భర్తకి ఏమని చెబుతున్నాడు? నిర్గమకాండము 20:17 ప్రతి భర్తకి భార్య చిన్న చూపు, దేనికి పనికిరాదు, ఆ వ్యర్థురాలు అన్నట్టుగా చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 20:17 20:17 ఒక నిమిషం. సొత్తు అనే మాట చూడండి. దేవుని స్తోత్రం. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమార్తెలను కనిడి ఎడల ఆ భార్య ఆమె పిల్లలను ఆ యజమానుని సొత్తముదురు కానీ వాడు ఒంటిగానే పోవలేను. ఆమె దేవునికి ఏమని రాశాడు? సొత్తు. 21:4 భార్య గురించి బైబిల్ ఏమని తెలియజేస్తుంది? సొత్తు. సొత్తు అంటే అర్థమేంటో తెలుసా? ఆస్తి. సొత్తు అంటే అర్థమేంటమ్మా? ఆస్తి. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఎన్ని రకాలుగా వర్ణించాడు దేవుడు? ఇప్పుడు స్త్రీని 7 రకాలుగా వర్ణించాడు. మొట్టమొదటిది ఏంటంట? సాటి అయిన సహాయకురాలు. రెండోది ఏంటంట? కిరీటం. మూడోది ఏంటంట? మేలు. నాలుగోది ఏంటంట? దానం. ఐదోది ఏంటంట? ముత్యం. ఆరోది ఏంటంట? తోడు. ఏడోది ఏంటంట? సొత్తు. సొత్తు. దేవుని పరిజ్ఞానం చూడండి ఎంత గొప్పగా ఉందో. దేవుడు దించబరుస్తున్నాడా? దూషిస్తున్నాడా? ఎగతాళి చేస్తున్నాడా? ఎక్కడైనా తొక్కేస్తున్నాడా? అణిచివేతకు గురి చేసేటట్లు మాట్లాడుతున్నాడా? లేదు. మన దేవుని యొక్క హృదయంలో స్త్రీలకు ఉన్న ఆ యొక్క స్థానాన్ని చూసి ఆయన ఆరాధించారు. కొంతమంది స్త్రీలంట తమకు తామే కన్యకలుగా మార్చబడి దేవుడిని ఆరాధించారు. ఇప్పుడు చెప్పలేదుగా దేవుడికి నాకు దేవుడే ప్రియుడు అన్నట్టుగా ఆయన ఆరాధించారు. అసలు ఎంత సౌభాగ్యం అండి అది. అసలు వర్ణించలేము దాన్ని. వాళ్ళు నీకు ఏంటమ్మా వివాహం చేసుకుని నేను చేసుకో, నాకు యేసయ్య, నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను. ఎవరు ప్రేమిస్తున్నాను? యేసయ్యను ప్రేమిస్తున్నాను. ప్రేమించే ప్రేమ, మన ప్రేమ ఏంటో తెలుసుకున్నందుకు ప్రేమ మనం చేసే మనం ఆస్తి కోసం ప్రేమ, అంతస్తు కోసం ప్రేమ, ఆశీర్వాదం కోసం ప్రేమ,
కానీ వాళ్ళ ప్రేమ ఏదో తెలుసా? నిజమైన ప్రేమ. తమను తాము కన్యకలుగా అర్పించుకుని, తమను తాము కన్యకలుగా అర్పించుకుని. బైబిల్లో ఒక స్త్రీ ఉన్నదండి, ఆమెకు 5 బాధ్యతలు ఉంటాయి. ఎన్ని బాధ్యతలు అమ్మా? 5 బాధ్యతలు. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము చూద్దాం. ఆమె 5 రకాలైన బాధ్యతలు ఎలాగ తన చేతితో మోసిందో చూద్దాం. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము చదువుకుందాం. అంతటా ఆమె పేరు రాయబడలేదు. అంతటా ప్రవర్తన శిష్యులలో ఒకని భార్య. ప్రవర్తన శిష్యులు అంటే ప్రవక్తే, సేవకుడే. సేవకుడి శిష్యులలో ఒకని భార్య అంటే ఒక సేవకుడు అకాల మరణం చెందినప్పుడు ఆయనకి ఒక భార్య ఉంది. ఆ భార్య ఎలాగా జీవిస్తుందో చూద్దాం. నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, ప్రవక్త చనిపోయాను. అతడు యెహోవా యందు భక్తి గలవాడి ఉండేదని నీకు తెలిసే ఉన్నది. అతడు భక్తిపరుడు అన్న సంగతి నీకు తెలిసే ఉన్నది. క్లియర్గా రాస్తున్నాడు. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉన్నటికై వారిని పట్టుకొని పోవడానికి వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో నాకు తెలియచెప్పుమనెను. అందుకని నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదన్నాడు. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరకగలిగిన వంటి పాత్రలన్నిటినీ అడుగు పుచ్చుకున్నాము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పూసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవేయగా, ఆమె తన ఎద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పూసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలను తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాడు. అంతలో నూనె నిలిచిపోయిన ఆమె దైవజనుడైన అతని ఎద్దకు వచ్చే సంగతి తెలియచెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పారు. ఆమె దేవునికి మహిమ ప్రభావం. ఇక్కడ ఒక్క స్త్రీ 5 పనులు చేస్తుంది. ఒక్క స్త్రీ ఎన్ని పనులు చేస్తుందమ్మా? 5 పనులు. ఫస్ట్ పని ఏందో తెలుసా? నా భర్త ఏమంటున్నది? నా భర్త భక్తి పరుడుగా జీవితం. ఇక్కడ చెప్పగలిగా దేవునికి మహిమ ప్రభావం కలిగిన. రెండోది, నాకు 2 కుమారులు ఉన్నారు, నేను వాళ్ళు విడిచిపెట్టదయ్యా, వాళ్ళు నాకు కావాలి అని చెప్తుంది. కూడా చెప్పగలిగా దేవునికి మహిమ ప్రభావం కలిగిన. మూడోది, నాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నీవే తీర్చాలయ్యా అని సేవకుని సంప్రదించింది. ఎన్నది? ఎవరి దగ్గరికి వెళ్ళింది? సేవకుడి దగ్గరికి వచ్చింది. మొట్టమొదటి తన భర్త గురించి ఏమైనా టెస్టిమనీ ఇస్తుంది, సాక్ష్యం ఇస్తుంది. నా భర్త భక్తి పరుడు. రెండోది, నాకు 2 కుమారులు ఉన్నారు, నేను ప్రాణం పోయిన వారిని విడిచిపెట్టను, నాకు వాళ్ళు కావాలి. మూడోది, నాకు అప్పు సమస్య ఉంది, దాన్ని నువ్వు తీర్చాలి. నాలుగోది, చూడండి, ప్రియకులారా, 1 భర్తతో సంబంధం, 2 కుమారులతో సంబంధం, 3 సేవకులతో సంబంధం. సేవకుడితో అంటే ఆత్మీయ సంబంధం. 4 ఇరుగు పొరుగు వారితో సంబంధం. పాత్ర కావాలంటే తీసుకోపో. మనం బయటికి పోతే పక్కింటి కూడా మనల్ని ఊరు మొత్తం పాత్రలు ఇచ్చింది. ఊరు మొత్తము ఆమెకి ఏమిచ్చింది? పాత్రలు. అంటే ఆమె ఎంత మంచి ఆత్మీయురాలైతే ఊర్లో ఉన్న కుండలన్నీ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాయి. నేను ఆమెకి ఏది ఇయ్యనండి, ఆమె మంచిదిగా చిచ్చి గయ్యాలి గంప మొదలు పెట్టుకోండి, ఎందుకు ఏం చేయాలి ఎందుకు అని కసురుకుంటా ఉంటా. కానీ ఊళ్ళో ఉన్న పాత్రలన్నీ కొడుకు పోగానే వచ్చింది. అంటే ఇరుగు పొరుగు వారితో
ఆమె ఎలాంటి సంబంధాలు కలిగింది? ఒక్క స్త్రీ. తర్వాత 4వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. అక్కడ రాయబడింది 4వ వచనం చూడండి. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవుని నీ కుమారుల లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పూసి నిండిన యొక్క తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా, తలుపు మూసింది ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఇప్పుడు ఎవరితో సంబంధం కలిగినది? దేవుడితో. ఒకటే స్త్రీ, కానీ ఎన్ని బాధ్యతలు? 5 బాధ్యతలు. ఎవరెవరితో చెప్పండి? విన్నారు కదా? చెప్పండి. ఎవరితో ఫస్ట్ సంబంధం కలిగింది? భర్తతో. 2 పిల్లలతో. 3 దైవ సేవకుడితో. 4 ఇరుగు పొరుగు వారితో. 5 దేవునితో. ఆమె ఇలాగా 5 బాధ్యతలు ఒక్క ఆమె నెరవేర్చి 1వ వచనం నుంచి 7వ వచనంలో ఆమె జీవితం కనబడుతుంది. 1వ వచనం నుంచి 7వ వచనానికి వచ్చారా ఆమె 5 బాధ్యతలను ప్రపంచవ్యాప్తంగా చేసింది. భర్తను పోగొట్టుకుంది, కానీ భర్తను తిట్టిందే? తిట్టమా. కుమారులే ఉన్నారు, కానీ పుట్టింటికి వెళ్ళొచ్చు, వెళ్ళిందే? వెళ్ళలా. 3వది, భర్త చచ్చిపోయిన తర్వాత సేవకులతో మాట్లాడరు, ఎందుకంటే అలుగుతురు, కానీ అలిగిందే? అలగల. 4వది, ఎదురాలు బయటికి వెళ్ళి ఏదైనా అడిగితే చిన్నపోతలేమనుకున్నది, చిన్నపోయిందే? చిన్నపోదు. 5వది, దేవుడితో సంబంధం తెగిందే? తెగల. ఇవన్నీ నిజాలు కదా? చెప్పలేదమ్మా? నిజాలు కదా? నిజాలే. ఇవన్నీ రాయరు, మనం తెలుసుకోవాలి. దాన్నే సుబుద్ధి. చెప్పండి, సుబుద్ధి అంటారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఇక్కడ స్త్రీల గురించి చెబుతున్నాడు అన్నాడు. పురుషులు తెలియదు, అక్కడ పురుషులు కూడా ఉన్నారా లేదా? అక్కడ హైలైట్ అవుతుంది ఎవరు? అక్కడ పురుషులు. చచ్చిపోయిన వ్యక్తి ప్రవక్త ఎవరు? పురుషుడే కదా. ఇవాళ ఎంతో అలాగే చెబుతున్నాడు అనుకో, అంతమంది కూడా అవుతున్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినగాక. స్తోత్రం. ప్రియములారా, మొదటి రాజుల గ్రంథం ఒకసారి మనం చూస్తే, 2 రాజుల గ్రంథం చూడండి. మీకు ఒక భయంకరమైన మేకప్ వేసే స్త్రీని చూపిస్తాయి కదా. 2 రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. మొట్టమొదటిసారిగా మేకప్ వేసిన తొలి స్త్రీ ఎవరో తెలుసా? సంకేతక్క నువ్వే. ఎవరు? చూద్దాం. 2 రాజుల గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనం. యెహోవా యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబెలు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణం, కీర్తనకారు ఏముందడా, శిరోభూషణంలో ధరించుకొని కిటికీలో నుండి కన్ని పెట్టి చూచుచుండగా, ఆమె శిరోభూషణాలు అంటే ఏంటి అక్క? ఐబ్రోస్. ఐబ్రోస్ కదా. శిరోభూషణాలకు నూనె రాసింది అమ్మగారు. నేను మొత్తం దేని మీదే ఉంటుంది. ఇంకా చూపు అంతా ఇటు చనుకోవడం, ఇటు దూకోవడం, దీన్ని రింగులు వేయడం, పక్కన కుదికి ఫస్ట్ టైం బైబుల్లో ఒక ఆమె గురించి దుష్టురాలు అని రాశారు. ఆమె పేరే యెజబెలు. దుష్టురాలు అని దేవుడు ఎందుకు రాశాడు తెలుసా? నిజంగా మనుషుల్ని చంపేది. తన భర్త ఆశించింది, తన భర్తకు దొరకకపోతే మనిషిని ఏం చేసింది? చంపేసింది. ఎవరిని? నాబోతు అనేటటువంటి ఒక నీతిమంతుని చంపేసింది. మొట్టమొదటి మేకప్ వేసిన స్త్రీ కూడా ఆమె. రంగు అనే మాట రాయబడిందా లేదా? చెప్పలేదు. మా ముఖానికి రంగు అనే మాట రాయబడిందా లేదా? రంగులు వేస్తుంది ముఖానికి. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మాస్టర్ గారు పొద్దుగూకులు మేము మేకప్ వేసినా, మేము డ్రెస్సులు వేసుకున్నా తిడతడు అని అంటే మేము తిట్టాలని మాకేముండదు, నువ్వు వేసుకో. కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఎట్లా కనపడుతున్నావు తెలుసా? యెజబెలు. దేవుడి దృష్టిలో నువ్వు ఎవరివి? యెజబెలు. మరి నిన్ను యేసయ్య రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, ఆత్మనిచ్చి, వాక్యం ఇచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి కొన్నది యెజబెలుగా మారడానికే, అన్నాలాగా మారడానికే.
దేవుడు ఎవరిలాగా మార్చాలని దేవుని యొక్క దైవ సేవకుడి యొక్క ప్రయాస. నిన్ను ఎవరిలాగా చూడాలనుకుంటున్నాడు? నిన్ను ఒక హన్నాలాగా, నిన్ను ఒక ఎలిజబెత్ లాగా, నిన్ను ఒక కన్యమరియలాగా అలా మార్చాలని కదా ప్రతి సేవకుడు దేవుని యొక్క ఉద్దేశం. మరి నువ్వు ఎవరిలాగా మారాలనుకుంటున్నావు? యెజబెల్ లాగా మారాలనుకుంటున్నావా? ప్రిస్కిల్లా ఇంకొక ఉన్నది, ఆమె దుష్టురాలు, ఆమె సొంతాన్ని పెళ్లి చేసుకుంటుంది, దుర్మార్గురాలు. అర్థమవుతుందా? ఆమెలాగా మారాలనుకుంటున్నావా? లేకపోతే హామోను భార్యలాగా మారాలనుకుంటున్నావా? లేకపోతే లోతు భార్యలాగా మారాలనుకుంటున్నావా? వాళ్ళు దుష్టులైన స్త్రీలాగా మనం మార్చబడకూడదు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును. దుష్ట స్త్రీల గురించి ఈసారి కూడా చెప్తాను. ఈ రోజు అంతా మంచి ముందుకు పోను కాక ఆమె. తర్వాత మనం చూద్దాం ప్రియపుల్లారా, ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం చూస్తే స్త్రీల యొక్క క్రమశిక్షణ గురించి తెలియజేస్తాం. స్త్రీల యొక్క క్రమమైన జీవితం ఎలా ఉంటుందో బైబిల్లో మనం చూద్దాం. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము. ఎజ్రా గ్రంథం 2వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయం 65 వచనం. మీరు దాసులను దాసురాండ్రులు 7,337 మరియు వారిలో గాయకులను గాయకురాండ్రులను 200 మంది ఉండేది. ఆమె గాయకురాండ్రులు చెప్పండి ఎవరంట? మందిరములో పాటలు పాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 200 మంది గాయకురాండ్రులు ఉండేది. ఎక్కడన్నా ఎజ్రా కాలంలో మందిరంలో పాటలు పాడే స్త్రీలు ఎంతమంది ఉన్నారంట? 200 మంది గాయకురాండ్రులు. పాటలు పాడవచ్చా ఇప్పుడు స్త్రీలు మందిరం? పాడొచ్చా? చెప్పండి. పాడొచ్చా? పాడకుండా క్వైర్ టీమ్ అంటున్నా అంటారు. క్వైర్ టీమ్ అంటారు. మందిరంలో స్త్రీలు పాటలు పాడవచ్చు. మందిరంలో స్త్రీలు పాటలు పాడవచ్చు. అది దానికి రిఫరెన్స్ ఏంటి? ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము 65వ వచనం. పాటలు పాడవచ్చు. ఇంకా ఏం చేయొచ్చు? సంఘంలో రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. కేంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నయడలా సహాయం చేయవలనని ఆమెని గూర్చి మీకు సిఫార్సు చేయుచున్నాను. ఆమె అనేకులను నాకును సహాయకురాలైండెను. చెప్పగలిగా ఆమె. దేవుడికి మహిమ ఘనత ప్రభావం కలుగు. ఫీబే అని అందరూ ఫీబే అనే వాడి ఫుట్నోట్ లేదు చూడండి. సహాయం ఫుట్నోట్ లేదా? ఫీబే చూడండి ప్రియపుల్లారా, ఆమె ఏం చేస్తుందంట? కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలు. సంఘంలో ఏం చేస్తుంది? పరిచర్య. ఎక్కడ చెప్పాలి? ఇందాక ఏం చెప్పింది? పాటలు పాడారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పరిచర్య. ఒకవేళ స్త్రీకి దేవుడు పిలిపించాడు అనుకో, స్త్రీలకు మాత్రమే వాక్యం చెప్పాలి. స్త్రీలకు మాత్రమే బలయ్యారు. సేవ కూడా ఉంది, సేవకు రిఫరెన్స్ కూడా ఉన్నాయి. దేవునికి మహిమ ఘనత. కానీ ఫస్ట్ స్టెప్ ఏంది? పాటలు పాడాలి. రెండో స్టెప్ ఏంది? పరిచర్య చేయాలి. నేను కల్పితానే చెబుతున్నా, మొదటి చెబుతున్నా. కల్పితం పరిచారకురాలు. మూడోది సువార్త కూడా చేయాలి. మూడోది సువార్త కూడా చెప్పవచ్చు. సువార్తకు అడ్డమేమీ లేదు. మొట్టమొదటి ఏంటి? మందిరంలో పాటలు పాడచ్చు. రెండోది మందిరంలో చీపులు బట్టి పరిచర్య చేయొచ్చు. పాత్రలు కడగొచ్చు. సేవకునికి సపోర్టుగా నిలబడవచ్చు. సేవకుని బట్టలు
ఉతకొచ్చు, సేవకుడికి కావాల్సిన బుక్స్ తీసుకురావచ్చు, సేవకుడికి సహాయకురాలుగా నిలబడచ్చు. మూడోది సువార్త చెప్పొచ్చు. సువార్త ఎప్పుడు ఎందుకు చెప్పాలి తెలుసా? మొట్టమొదటి సువార్తికురాలు ఎవరో తెలుసా బైబిల్లో? మగ్దలేని మరియ. మగ్దలేని మరియకి మొట్టమొదటిసారిగా ఏం చెప్పాడు? కనపడ్డాడు. తిరిగి లేచిన తర్వాత, మరణపు ఊబిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత, సమాధిలో నుంచి బయటికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరు కనిపించాడు? మగ్దలేని మరియ. ఇప్పుడు ఆమె ఫస్ట్ పునరుద్ధరణ సువార్తని ఎక్కడికి తీసుకుని పోతుంది? సమాధి దగ్గర నుంచి యెరూషలేములోకి తీసుకెళ్తారు. కొంచెంగా దేవుడికి ప్రభావం కలుగుతుంది. దేవుడు చూడండి, ఒక స్త్రీని ఎంత గణపరుస్తున్నాడు, ఒక స్త్రీని ఎంత హెచ్చిస్తున్నాడు, ఒక స్త్రీని ఎన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాడు. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించాలి. మీరు ఎవరిని ప్రేమించాలి? దేవుడు మీకు అమూల్యమైన వాడిగా మార్చబడును గాక. దేవుణ్ణి అధికంగా ప్రేమించదు గాక. దేవుడు మనల్ని ప్రేమించాలంటే ఫస్ట్ మన మీద ఉన్న ఉగ్రత పోవాలి. మన మీద ఉన్న ఉగ్రత పోవాలంటే మనం బాగా కన్నీరు గాచి, పశ్చాత్తాపంతో కన్నీరు గాచి ప్రార్థన చేయాలి. అప్పుడు మన మీద ఉన్న శాపాన్ని తీసివేసి మన మీదికి దేవుడి ప్రేమ దిగువచ్చును గాక. దేవుడికి కొంతమంది అంత ప్రార్థన చేసిన ఆశీర్వాదాలు. కారణం ఏంటంటే ఇంకా నువ్వు ఉగ్రతలో ఉన్నావు, ఇంకా శాపంలో ఉన్నావు. కొద్దిమంది ఉపవాసం 2 గంటల దాకా ఉంటారు, కొద్దిమంది నామకార్థానికి ఉంటారు, కొద్దిమంది ఉపవాసానికి పేరుకే ఉంటారు. అప్పుడు కార్యాలు జరగవు. నిజంగా నీ రక్తం ఇది రొట్టె, ఇది ద్రాక్షరసం, ఇది రొట్టె, ఇది ద్రాక్షరసం, చపాతి గోధుమ పిండితో చేసి ద్రాక్షరసంతో చేసి ప్రార్థన. చెప్పండి, ప్రార్థన. పరిశుద్ధ దేవుడా, నీ రొట్టెని, నీ ద్రాక్షరసాన్ని నీ శరీరముగా, నీ రక్తముగా మార్చుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఇదేమైందో తెలుసా? ప్రార్థన వల్ల శరీరం. ఈ ద్రాక్షరసం ఏమైందో తెలుసా? ప్రార్థన వలన రక్తం. ఏదైనా ఒక కార్యము భౌతిక సంబంధమైన కార్యం ఆత్మ సంబంధమైన కార్యంగా మార్చబడాలంటే మధ్యలో ఒక క్రియ జరగాలి. ఆ క్రియ పేరే ప్రార్థన. అలాగే భూమి మీద పుట్టిన రక్తమాంసాలతో పుట్టిన ఒక స్త్రీ లోపల ఉన్న దుర్గుణాలన్నీ పోగొట్టుకోవాలంటే పశ్చాత్తాపడాలి. ఆమె మీద ఉన్న శాపం, ఆమె పిల్లల మీద ఉన్న శాపం, ఆమె కుటుంబం మీద ఉన్న శాపం పోవాలంటే మధ్యలో కన్నీరు కాచ. ఈ కన్నీరు చూసినప్పుడు దేవుడు ఉగ్రతను తీసివేసి ఆశీర్వాదాలు పంపించును గాక. కొంచెంగా దేవుడికి నువ్వు ప్రార్థన చేయకపోతే, నువ్వు పశ్చాత్తాపడకపోతే, నువ్వు నల్లగొట్టబడకపోతే, నువ్వు ఉపవాసాలు ఉండకపోతే, నువ్వు బైబిల్ చదవకపోతే దేవుని కటాక్షాన్ని పొందుకోలేవు. దేవుని కటాక్షం లేకపోతే శాపం వెంటాడుతూనే ఉంటది. పిల్లలు మాట వినరు, భర్త మాట వినరు, బంధువుల మాట వినరు, అంతా వ్యతిరేకమే. కొడుకు స్కూల్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, అల్లరి 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 అల్లరి. ఏంటి ప్రభు, నేను ఎంత ఆత్మీయతలో ఉంటే ఈడేంటి ఇట్లా? శాపం. ఏంటి ప్రభు, ప్రార్థన చేస్తుంది, మందిరానికి వస్తుంది, కళ్ళంపటి బలబల బల ఏడుస్తుంది, ఎంత ఆత్మీయతలో ఉండదు, కానీ భర్త చచ్చినా మారడు. వై? ఇంకా ఏమంటాడో తెలియదు. శాపం, శాపం, శాపం. ఇంట్లో ఎవరికి పెళ్ళిళ్ళు కావు, ఇంట్లో అందరు మనశ్శాంతి, పేరుకు మాత్రం నవ్వుతుంటారు, ముఖంలో నవ్వు కనబడుతుంది, సెల్ఫీలో నవ్వు కనబడుతుంది, ఆల్బంలో నవ్వు కనబడుతుంది, కానీ లోపలంతా విచారం. నాన్నకి ఆరోగ్యం బాగుండదు, అమ్మమ్మకి ఆరోగ్యం బాగుండదు. శాపం, శాపం, శాపం. ఈ శాపం పోవాలంటే కటాక్షం, కటాక్షం,
కటాక్షం రావాలి. దేవుని ఉగ్రత నీ ఇంటి మీద నుంచి పోతేనే దేవుని కృప, దేవుని ప్రేమ నీ మీదకి వస్తుంది. దేవుని శాపము నీకు కనబడకుండానే ఉంటుంది, అది మౌనంగానే ఉంటుంది. కానీ లోపల మానసిక వేదన, ఈ మానసిక వేదన నిన్ను తొలగిపోవును గాక. ఈ మనోవిచారం కొట్టివేయబడును గాక. నీ మీదున్న నిరాశ నిస్పృహ అనే శిఖరాలు కూలిపోవును గాక. నిజమైనటువంటి భక్తురాలుగా దేవుని యందు సంతోషించడం గాక. ఎందుకు శాపం అనుభవిస్తున్నావు అంటే కారణం ఉగ్రత ఇంకా పోయినది అనుకుంటున్నాను, కానీ అది పోయినది అని అనుకుంటున్నా, కానీ ఉగ్రత పోలా. ఆ ఉగ్రత పోవాలంటే ప్రేమ రావాలి. ఆ ఉగ్రత పోవాలంటే మన మీదకి ఏం రావాలి? ప్రేమ రావాలి. ప్రేమ రాకపోతే అక్కడ అంటున్నాడు ప్రభువా, గుర్తుకుంటుంది పిల్లలు, ఏంటి ప్రభువా ఇంత అందగత్తిని, ఇంత సౌందర్యవతిని ఈ దేశంలో నా అంత అందగత్తి లేదు. నా అక్కకి 4 పిల్లలు, నాకు ఒక్క పిల్లగాడు కూడా లేడని రాహీలం ఏడుస్తుంది. అప్పుడు దాకా భర్తని తిట్టకుండా తెచ్చింది. నాకు పిల్లలు కావాలి. నేను పిల్లలు అంటిస్తా, దేవుడు పిల్లలు ఇస్తాడు కానీ అని గర్తించినప్పుడు ఇక దేవుడి దగ్గరికి పోయి ఏడుస్తుంది. అప్పుడు ఇచ్చిండు ఆ కన్నీటి ప్రపంచంలోంచి ప్రపంచాన్ని పరిశుద్ధుడు యోసేపు పుట్టాడు. ఆ తర్వాత ఏడ్చి ప్రార్థన చేస్తే ప్రపంచానికి అన్నం పెట్టే పరిశుద్ధుడు పుట్టాడు. ఆ పరిశుద్ధుడి పేరే భక్తుడైన యోసేపు. ఇంకొకడు పుట్టాడు ప్రపంచంలో అత్యంత పరాక్రమశాలి, వాడి పేరే బెన్యామీన్. ఏం పేరు? బెన్యామీన్. దావీదును కాపాడింది బెన్యామీలే, సౌలును కాపాడింది బెన్యామీలే, సొలొమోనును కాపాడింది బెన్యామీలే. ప్రతి ఒక్క రాజును కాపాడిన సైన్యం పేరు బెన్యామీను సైన్యం. బెన్యామీన్లు ఎవరి గర్భంలోంచి వచ్చారు తెలుసా? రాహేలమ్మ కన్నీటి గర్భంలోంచి వచ్చింది. శాపము ఏమైపోయింది? ఆశీర్వాదం. శాపం ఏమైపోయింది? ఆశీర్వాదం. అక్కడ ముందు పిల్లలనే అన్నది, 10 మందిని అన్నది, ఒక్కడి వల్ల కూడా ప్రయోజనము లేదు. ఒక్కడి వల్ల ఉంది, వాడి పేరు యూదా. ఆ గోత్రంలో ఎవరు వచ్చారు తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎందుకు వస్తాడు తెలుసా? గర్భము కలిగిన వారి కడుపులో నుంచి రాడు, దీనురాలైన లేయా గర్భం నుంచి యేసయ్య వచ్చాడు. ఆమె ఎవరంట? దీనురా. అందం లేదు, సౌందర్యం లేదు, కళ్ళకి జబ్బు, కానీ దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు తెలుసా? లేయా. అందముతో మిడిసిపడిన రాహేలమ్మ గర్భంలోంచి ప్రధానులు వచ్చారేమో, పరాక్రమశాలులు వచ్చారేమో, కానీ ప్రభువు మాత్రము రావాలి. ప్రభువు రావాలంటే అన్నిటిలో తగ్గించుకొని ఉండాలి. నువ్వు తగ్గించుకొని ఉంటే ప్రభువు నీ కడుపులో నుంచి, నీ వంశంలో నుంచి శాంతి స్వరూపుల్ని, దీర్ఘశాంతుల్ని బయటికి తీసుకొని వచ్చును గాక. ఈ రోజున బహుమతులు ఇస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ బహుమతి ఏంటిదో తెలుసా? చెప్పండి. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ బహుమానం ఏంటి చెప్పండి? నోబెల్ శాంతి బహుమానం. నోబెల్ పీస్ ప్రైజ్ అంటే అత్యంత దగ్గర 180 కోట్ల కంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది దానికి. ఎవరికి ఇస్తారో తెలుసా? ఒక దేశంలో యుద్ధాలు ఆపిన వారికి, ఒక దేశంలో రోగాలు తీసేసిన వారికి, ప్రపంచవ్యాప్తంగా మనుషులందరికీ మేలు చేసిన వారికి ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ని అప్పగిస్తారు. నెల్సన్ మండేలా, ఇంకా మదర్ తెరీసా, అలాంటి వారికి ఏమి ఇచ్చారు? నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. ఈరోజు బాగా యుద్ధాలు చేసిన వాడికి ఇస్తున్నారా? బాగా శాంతమూర్తులకి ఇస్తున్నారా? శాంతమూర్తులని గర్భంలోంచి బయలుదేరారు కాక శాంతితోటి సమస్యలు తీర్చారు. దేనితోటి? శాంతితోటి. కోపంతో దేన్ని తీర్చడం. అన్నా మా కూతురికి కోపం ఎక్కువ,
కొట్టు, పళ్ళు రాగొట్టు. కూతురులో కోపం ఉండకూడదు, సర్పం అది. కూతురులో కోపము అన్నా, కొడుకు భయంకరమైన ఏందన్నా అసలు ఎట్టమంటే నిద్ర కొట్టు, నిద్ర ఉండకూడదు, సర్పం. పాము ఏం చేస్తుంది? నిద్రపోతా ఉంటది. దాన్ని లేపేవాడు ఎవడన్నా ఉన్నాడు పాముని? దానికి ఇష్టం వచ్చినప్పుడు, ఆకలినప్పుడు లేస్తుంది. కొట్టాలి. పాము లక్షణాలు మన లోపల ఉండదు. నెక్స్ట్ చూద్దాం. ప్రియములారా, అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనం. 21వ అధ్యాయము 9వ వచనం. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి, వారు ప్రవచించువారు. సంఘంలో స్త్రీలు ఏం చేయొచ్చంట? ఆత్మను పొందిన తర్వాత ప్రవచించవచ్చు. ప్రవచనాలకి దేవుడు ఆటంకం చెబుతున్నాడా? నువ్వు ప్రవచించకూడదు, నీకు దర్శనాలు రాకూడదు అని చెప్పే అధికారం అంత ముందే లేదు. ప్రవచించవచ్చు. దేవుని ఆత్మను పొందుకొని దేవుడి వ్యక్తి ఏం మాట్లాడాడో అది ప్రవచించే అధికారం దేవుడు సంఘానికి, సంఘంలో ఉన్న స్త్రీలకు ఇచ్చాడు. ఎంత క్రమశిక్షణ కలిగిన జీవితం. హృదయపులారా, సంఘానికి నేను వెళ్ళాను సికింద్రాబాద్, కొత్తగా సిటీకి వచ్చిన. అక్కడ పాస్టర్ రొట్టె బల్ల విరుస్తున్నప్పుడు ఆ బల్లలో పాట అయిపోయింది. పాట అయిపోవడం ఒక ఆమె మీదకి ఆత్మ వచ్చింది. ఆత్మలో ప్రవచిస్తుంది. ఆమె ప్రవచనం చెబుతుంటే దైవజనుడు సైలెంట్ గా ఉన్నాడు. ప్రవచనం ఆమె ఏం చెబుతున్నాడు? నా కుమారుడా, దైవజనుడా, నీ కుమారుడు నేను వేధిస్తున్నాడు, నీ కుమారుడిని నేను మార్చబోతున్నాను. కొడుచబడిగా దేవునికి మహిమ. ప్రవచనము ఆమె నోట్లో నుంచి వచ్చింది. దైవజనుడు మౌనంగా విన్నాడు. ఏం చేశాడు? మౌనంగా విన్నాడు. కారణం, ప్రవచనాన్ని అలక్ష్యం చేసే శక్తి దైవజనుడికి లేదు. ప్రవచనం వరం ఉంటే మాట్లాడచ్చు. నీకు ఏదన్నా బలము, పౌరుషం, పట్టుదల లేదనంటే నేను ప్రవర్తన కావాలని ప్రార్థన చేయి. దెబ్బకి నేను ఆపేవాడే లేడు సేవలు. ఆమేన్. దేవునికి మహిమ. ఘనత. కూర్చొని ప్రపంచాన్ని కదిలేయచ్చు. దేవుడు ఆ తల్లి చెప్తుంది, అయ్యా సిసేరా, బాలాకు సిసేరాని నీకు అప్పగించిపోతున్నాడు, ధైర్యంగా వెళ్ళిపో, యుద్ధం చేయి, నీకే విజయం ఇవ్వబోతున్నాడు అని ప్రవచనం చేస్తే ఆయన అంటున్నాడు, నాకు ధైర్యం సరిపోదమ్మా, నా ఇంట నువ్వు రా. అంటే నువ్వు పొద్దున్నే లేచి నన్ను ప్రోత్సహిస్తూనే ఉంటాను, అప్పుడు నేను గెలుస్తాను అంటున్నాను. కొంతమంది పురుషులకి ఏం చేయాలి తెలుసా? పక్కనే ఉండి నూనె పోతా ఉంటారు, ముళ్ళుగర తీసుకొని గుద్దుతా ఉంటారు, అప్పుడు కానీ ముందుకు పోరు కొంతమంది పురుషులు. అవునా కదా? లేకపోతే వాళ్ళకి స్టార్టింగ్ ప్రాబ్లం అందరూ స్టార్టింగ్ ప్రాబ్లం. లేచిందంటే మనిషిని కాదు కానీ లేచిందంటే మనిషి కాదు కానీ ఇది మన లేపాలి. పొద్దున్న ఏం చేయాలి? లేపకపోతే మనిషే కాదు. చాలా మంది ఉంటారు మన ఇంట్లో, అవునే కదా? అంటే అక్కడ బారాక్ ఏమంటున్నాడంటే, అమ్మా నాకు పరాక్రమం ఉంది, నాకు యుద్ధమిద్దరు ఉన్నాయి, కానీ నా పక్కన నువ్వు ఎప్పుడు సౌండ్తో మాట్లాడుతా ఉన్నా. దేవుడిని చూడమన్నాడు. అక్కడ చెల్లితే ప్రోత్సహిస్తేనే పోతున్నాడు, ప్రోత్సాహం లేకపోతే లేదు. నేను మళ్ళా చెబుతున్నా, స్త్రీలారా మీ అందరికి మళ్ళా చెబుతున్నా, పురుషులు ఓడిపోతున్నారు జీవితంలో. ఆ పురుషులు ఓడిపోయినప్పుడు దెబోరా అమ్మలాగా నువ్వు ప్రవచనం ఎత్తి చెప్పినవా, ఇక నీ ఇంటిలో అపజయమే ఉండదు. ఆమె అసలు అపజయంతో ఇంటికి రా యజమానుడు. ఆ పనికి పోతున్నావు, ఆ 20,000 తీసుకొని పోతున్నావు, ఏం చేస్తున్నావేమో, నాశనం చేస్తున్నావేమో, నీ బతక ఒక బతక అన్ని నాశనం చేయడానికి కూర్చున్నాను అనుకో, అడిగి పోతున్న 20,000 ప్యాకెట్లు పెడతాడు, ఇంటికి వచ్చి నిన్ను ప్యాకెట్ మామూలు పెట్టాడు, కుక్కలు కొన్నట్టుగా. నువ్వు పొద్దున్న తిట్టిన దానికైనా అయిపోయినాయి అంట. అర్థమైందమ్మా? అంటే మగోళ్ళ లక్షణాలు మాకు తెలుసు కానీ నేను చెప్తాను. రియల్లీ అసలు నువ్వు పొద్దున్నే తిట్టి పంపించరా, ఇక సాయంత్రం పోయినందుకు కాదు, నువ్వు తిట్టినందుకు కాదు. కాబట్టి దెబోరా ఏం చేయాలి తెలుసా? ప్రవచించు. ఏం చేయాలి? ప్రవచించు, నీకు మేలు జరుగుతా. నీకు ప్రభుత్వం అంటే పోయా, ఏం కాదు నీకెందుకు, దేవుడు వాడిపో, నీకు పేరు మీద రాసిస్తారు ఇల్లు అని నీకు గిన్నె కదా ఏం చెప్పి పంపించినవా, ఇక నీ జీవితంలో ఓటమి అనేది
ఉండదు. ఈ విషయం నిజం చెప్తున్నా, మళ్ళీ చెబుతున్నా. నీ భర్తని గనుక ప్రోత్సహించినవా నీ ఇల్లు పరలోకమే. నీ భర్తని గనుక దూషించి ఎగతాళి చేసి విమర్శించినవా నీ ఇల్లు నరకమే. నీ ఇల్లుకుల్లా నీ ఒళ్ళుకుల్లా ఇంకా రెండు ఉంటాయి కదా. మళ్ళీ సాయంత్రం కదా అన్న ఏ చేస్తాను అన్న తొందరగా ఫోన్ నాకు వస్తుంది. అప్పుడు నేను ఆడో బిజీ కొంటా, బైక్ వేసుకొని వచ్చాక 1 రౌండ్ 2 రౌండ్ 3 రౌండ్ అయిపోయి 4వ రౌండ్ దొరుకుంటా. అప్పుడు వచ్చాక ఏముండదు, ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకోవడం అక్క అంటున్నా చిన్నేసుకో. దేవునికి మహిమ ఘనత ప్రభావం. చూడండి ప్రియతులారా, ఇక రాస్తున్న మాటలు మనం చూస్తే ప్రవచించాలి. ఏమని ప్రవచించాలి? దేవుడు మన ఇంటికి ఏ వైరస్ రాకుండా కాపాడుతాడు. దేవుడు నువ్వు చేస్తున్న పని దేవుడు దీవిస్తాడు. నీ వ్యాపారాన్ని హెచ్చిస్తాడు. నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. నేను నీ కోసం ఉపవాసం ఉంటాను. నేను నీ కోసం త్యాగం చేస్తాను. ఇంట్లో ఉండి నువ్వు ముందుకే నువ్వు ప్రవచనం చెప్పు. ఖచ్చితంగా ఇంటికి ప్రతిఫలం తిరిగి వస్తుంది. 24 గంటల అద్భుతం జరుగును గాక. ఇన్స్టంట్ మిరాకిల్ ఇంట్లో జరుగును గాక. అది నీ నోట్లో నుంచే జరుగును గాక. నీవు ప్రవృత్తినిగా ప్రవచనాలు చెప్పినవు గాక. నువ్వు విశ్వసించింది కలవరపడకుండా చూసినవు గాక. ఖచ్చితంగా కార్యాలు జరగాలి. భర్త అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళగానే ఇక్కడ మోకాలి. ఆయన అక్కడ నిలబడతాడు, నువ్వు ఇక్కడ మోకాలి. నువ్వు ఇక్కడ మోకాలి, అక్కడ దేవుడు తన యొక్క దక్షిణ హస్తములో ఉన్నటువంటి తన ముఖ కాంతిలో ఉన్నటువంటి విజయం నీ భర్తకు అనుగ్రహించును గాక. తన దక్షిణ హస్తంలో ఏముందో తెలుసా? విజయం. తన ముఖ కాంతిలో ఏముందో తెలుసా? విజయం. ఆ రెండింటిని నీ భర్తకు అనుగ్రహించును గాక. విజయాలు భర్తలే సాధిస్తారు, పురుషులే సాధిస్తారు అన్నది అర్థమవుతుందా? భార్యలు సాధిస్తారు. ఒక సానియా మిర్జా ఒక స్త్రీయే, ఒక ఇందిరా గాంధీ ఒక స్త్రీయే, ఒక అని బెసెంట్ ఒక స్త్రీయే. అర్థమవుతుందమ్మా? ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తారు అర్థం ఉండదు. చూడండి, దేశాన్ని గౌరవించారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 45వ అధ్యాయము 9. 45:9. కీర్తనల గ్రంథము 45:9. కీర్తనల గ్రంథము 45:9 చదవండి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. పట్టాలి చెప్పండి గట్టిగా. స్త్రీలని దేవుడు కుడి పార్శ్వంలో నిలబడే భాగ్యం, దేవుడి కుడి పార్శ్వంలో నిలబడే భాగ్యం ఇచ్చాడు స్త్రీలకి. ఏమి రాశాడు? నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. ఫస్ట్ దేవుడు దయ పొందాలంటే మన కాడ ఉండాలి, దయాగుణం ఉండాలి. మన కాడ ఏముండాలి? దయాగుణం. గడి చెప్పండి, దయాగుణం. రాణి ఓఫీరు నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాజుకు లేదు దయ, రాజకుమార్తెకి, రాజుకు పుట్టిన కుమార్తెకి దేవుడు దయ దొరికింది. రాణి ఓఫీరు నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నదే. దేవుడి కుడి పార్శ్వమున నిలుచుచున్నదంటే చిన్న విషయమా? తండ్రి అయిన దేవుడు కుడి పార్శ్వమున, చెప్పండి ఇదేంటమ్మా? కుడి చేయి. తండ్రి అయిన దేవుడికి కుడి పార్శ్వమున, తండ్రి అయిన దేవుడికి కుడి పార్శ్వమున యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు వారికి కుడి పార్శ్వమున రాణి అయిన ఓఫీరు స్త్రీలు. కూడా చెప్పగలిగా దేవునికి మహిమ ఎంత సౌభాగ్యం. రాజులకి ఏమంటే గర్వం. ప్రతి పురుషుడికి నేను రాజుని, నేను మగోని, నేను గొప్పని, నేను శక్తివంతుని అనే గర్వం. ఆ గర్వము తగ్గించబడాలంటే ఆ తగ్గించడం కోసం రాజుకి ఇవ్వాల్సిన భాగ్యం ఎవరికి ఇచ్చాడు? రాణికి ఇచ్చాడు. ఓ పురుషులారా, మీరు పురుష అహంకారం తొలగిపోను గాక. మన జీవితాల్లో మనం ఏముండాలి తెలుసా? దయ పొందాలి, దయాగుణం గల వారమై ఉండాలని వాక్యం మనకు బోధిస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావం.
పరలోకంలో కూడా స్త్రీలు ఉన్నారు, వారి గురించి చదువుకుందాం. ప్రకటన గ్రంథం పరలోకంలో ఉన్న స్త్రీలు ఎవరో చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనం. పరలోకంలో ఉన్న స్త్రీలు ఎవరో మనం చూద్దాం. ప్రియదేవులారా, దేవుడు చూడండి, ఆయన స్త్రీల పక్షాన ఎంత క్రమశిక్షణ కలిగినటువంటి, నైపుణ్యం కలిగినటువంటి మర్మములను బోధిస్తున్నాడు. మరియు ఆమె ధరించుకున్నకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె పరలోకంలో స్త్రీలు ఉంటారు. ఏ స్త్రీలు ఉంటారు తెలుసా? పరిశుద్ధ స్త్రీలు ఉంటారు. గడి చెప్పడమా? ఏ స్త్రీలు ఉంటారంట? పరిశుద్ధ స్త్రీ. గడి చెప్పండి, పరిశుద్ధ స్త్రీ. చెప్పాలి గడిగా. బైబిల్లో ఒక లూజ్ మాట ఉంది, అది చెప్తాను, ఏమనుకోవద్దు. ఒక భార్య ఒక భర్త ఇద్దరు కలిసి మనం ఒక 40 రోజులు ఉపవాసం ఉందాం అనుకున్నాడు. ఉపవాసం ఉండేటప్పుడు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సంసార జీవితం జీవించకూడదైతే తీర్మానం తీసుకున్నారు. ఇరువురు ఉభయులు అనండి, ఉభయుల సమక్షంలో ఇద్దరు తీర్మానం తీసుకున్నారు. అమ్మగారు పరిశుద్ధతలో నిలబడుతుంది, అయ్యగారు లేకపోతారు. అంటే పురుషుడు స్త్రీలు. అప్పుడు ఆయన వచ్చి ఏమంటున్నాడు? ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను నిన్ను ఎక్కడ శోధిస్తారో తెలుసా? అక్కడ రాశాడు, సాతాను నిన్ను గనుక శోధించినరా నీ భార్యతో కలుగు. తప్పలేదు, క్లియర్గా రాశాడు. సాతాను ఎక్కడ శోధిస్తాడో తెలుసా? సంసార జీవితంలో శోధిస్తాడు. 2 కొరింథీయులు తీయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. సాతాను ఎక్కడ శోధిస్తాడంటే పరిశుద్ధత విషయంలో శోధిస్తాడని పౌలు గారు రాశాడు. మొదటి కొరింథీ 7 7:4. భర్తకే గాని, చెప్పడమ్మా గట్టిగా. ఇప్పుడు చాలా స్త్రీలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి, గట్టిగా ఎత్తండి, గట్టిగా. భర్తకి ఎత్తలేదు ఉన్నా? వెరీ గుడ్. మీకు దేహాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. శరీరం ఉంది కదా, ఆ శరీరం మీది కాదు. అక్కడ రాశాడు, భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు. ఇచ్చి కొట్టాడు. అంతే ఉందా లేదా? నిజం చెప్పు. మళ్ళీ చదువు ఒకసారి. భర్తకే గాని భార్యకి తన దేహం మీద తర్వాత చదువు. అలాగే భార్యకే గాని భర్తకు తన దేహం పైన. సరే, భర్తను కూడా చూడండి, ఊరుకుంటారా? అంజన్ కుమార్ రెడ్డి రాసుకో, రిఫరెన్స్ పనికొస్తుంది నీకు. చాలా మంది రాసుకోవాలి రిఫరెన్స్. భర్తకే గాని భార్యకి తన దేహం మీద అధికారము లేదు. భార్యకే గాని భర్తకు తన దేహం మీద అధికారము లేదు. 5వ వచనం. ఉభయులు ప్రార్థన చేయుటకు మీరు సావకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాధారణ్యమును శోధింపుకుంటున్నట్లు తిరిగి కలుసుకునుడి. ఇది నా హితోపదేశమే గాని ఆజ్ఞ కాదు. మనుషులందరూ నా వలే ఉండగోరుచున్నాము. అయినను ఒకడొక విధమును మరియొక విధమును ప్రతి మనుషుడు తనకున్న కృపావరమును దేవుడి వలన పొంది ఉన్నాడు. నా వలనే నుండుకున్న వారికి మేలని పెళ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. నా వల్లే అంటే పెళ్లి కాలేదు పౌరు గారికి. అయితే మనస్సు నిలపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును. కామాతత్తుల ఉడకంటే పెళ్లి చేసుకొనుట మేలు. ఒకవేళ భార్య నిగ్రహంగా ఉంది,
ఇందాక ఏమని రాశాను? పరిశుద్ధ స్త్రీలు ఎక్కడ ఉంటారని రాశారు? పరలోకం. గడి చెప్పాలి. పరిశుద్ధ స్త్రీలు ఎక్కడ ఉన్నారు? పరలోకం. ఆ పరిశుద్ధత కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉపవాసం. వాళ్ళు ఉపవాసం ఉంటున్నప్పుడు ఎవరు మనసు నిలబెట్టుకోలేకపోతున్నాడు? పురుషుడు. అలాగనే కొంతమంది పురుషులు ఉపవాసాలు ఉంటారు, స్త్రీలు. ఒక పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారండి? మా ఆయన 40 రోజుల నుంచి నాతో మాట్లాడటలేదు, ఇదేనా వాక్యం అంటారు ఆమె. ఆమెకి ఏమి రేగుతుంది లోపల? కామ కోరికలు. వచ్చి ఎవరు తిడుతున్నారు? సేవకులు. నా భర్తను ఏం చేశా అంటే ఆమె లోపల శోధిస్తున్నాడు ఉన్నాడు. వచ్చిండు సర్పం. చెప్పండి. నాగరాజ చెప్పలేదే గట్టిగా. ఈ పాట పడితే ఎవరు తిడుతున్నాడు భయమా? ఆమె లోపలికి ఎవరు వచ్చారమ్మా? నాగరాజు వచ్చిండు. వచ్చి ఏం చేస్తున్నాడు? మాస్టర్ గారు ఇల్లు ఎక్కడో కనుక్కుంటున్నాడు. ఎక్కడో భరతనాథ్లో ఉంటాడు, కొత్తన్నాడు. మెట్లు ఎక్కడో అడుగుతున్నాడు. తేజోబాయి మాస్టర్ ఏమంటాడు? ఆయన భార్య వచ్చి, ఎవరు ఒక ఆయన భార్య వచ్చి అడుగుతాడు, ఎక్కడో చెప్పు, ఏ మోసంలో ఉంటాడు, ఏం నేర్పిండు నా భర్తకి? గొడవకు వచ్చింది అమ్మగారు. ఏంటయ్యా? బుద్ధి, జ్ఞానం, వివేకం. అమ్మ, నేను పరిశుద్ధత కోసం ఉపవాసం ఉంటే ప్రార్థన చేయమని. ఏం పరిశుద్ధత? ఏం దేవుడా? ఏడవడా దేవుడు అంటే అమ్మగారులోకి నల్లుడు వచ్చాడు. కొంతమంది అయ్యగారులో కూడా నల్లుడు వస్తాడు. ఉభయుల సమ్మతి చొప్పున ఏం చేయాలట? ప్రార్థన. గడి చెప్పండి. గడిగా ప్రార్థన. ప్రార్థన చేసేటప్పుడు, రొట్టెలు బల్లలు చేసేటప్పుడు, రేపు రొట్టెలు బల్లలు చేస్తామంటే అపవిత్రంగా రావటం, సంసారం చేసి రావటం, చేతులు వేయటం, ఇవన్నీ చెప్పొచ్చు. చెప్పలేదు. చెప్పకపోతే తెలుసు. యాజకుడు దగ్గరికి పోయి దావీదు అంటాడు, అయ్యా నేను రాజుని, ప్లీజ్ నేను ఎవరు? కింగ్. ఐఎమ్ కింగ్. అయ్యా ఈ దేశానికి రాజుని. ఆకలి అవుతుంది. యాజకుడు అంటున్నాడు, పరిశుద్ధ యాజకులు మాత్రమే తినే 12 అప్పములు మాత్రం తీసివేయబడినవి ఉన్నాయి, సిద్ధపరచబడినవి పెట్టకూడదు. నిన్నటికి తీసివేయబడినవి ఉన్నాయి. అయితే అవి తినాలంటే కూడా మీరు 3 రోజులు స్త్రీని ముట్టకుండా చెప్పాలి ఉండవలేను. అయ్యా మేము 3 రోజులు అవుతుందయ్యా, మేము గుర్రాల మీద ప్రయాణం చేస్తున్నాం, ఒక్కరం కూడా స్త్రీలను ముట్టిన వాళ్ళమో కాదు. అయితే మీ దగ్గరికి ఆ 12 అప్పములు వచ్చును కాక. ఇప్పుడు చెప్పగలిగా దేవుడికి మహిమ. రాజు స్త్రీని కలవకుండా రొట్టెలు తీసుకోవాలి. ఎంత పరిశుద్ధ దేవుడు తెలుసా? యాజకులు రోజు మందిరంలో కూర్చొని పరిశుద్ధత. మనం బయటికి పోయి లంచాలు, వడ్డీలు, అప్పులు, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, కుతికలు పోయేటాలు. సేవకుడు మందిరంలో ఉండి ప్రార్థన, పరిశుద్ధత. కామ వాంఛలు బయట, కంటికి కనబడిన ప్రతి స్త్రీని చూడటం, వాళ్ళలో చేయటం. అక్కడ ఏమంటున్నాడు తెలుసా? 3 రోజులు, మినిమం 3 రోజులు స్త్రీని కలవకూడదు, వాళ్ళలో చేయాలంటే. సన్నిధి రొట్టెల బల్లాలో, దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి రొట్టెని తినాలంటే 3 రోజులు స్త్రీని కలవకూడదు. ఎంత నియమాలంటే, ఎన్ని సిస్టమ్స్ పెట్టాడండి దేవుడు. ఇష్టం వచ్చినట్టు వాడు ఎవడో మందిరానికి వచ్చి కూడా మందిరంలో బెంచీలో కూర్చొని కూడా భార్య గెలుతా ఉంటాడు. వారిని తీసుకొని కొట్టాలి. ఆలోచించండి ప్రియదేవుడిలా. పరిశుద్ధ స్త్రీలు ఏం సంపాదించుకోవాలి తెలుసా? పరిశుద్ధత. పరలోకంలో ఉన్న స్త్రీలు ఎవరో తెలుసా? పరిశుద్ధ స్త్రీలు. వారి యొక్క క్రియలు ఏంటి? నీతి క్రియలు. వ్రత దినం. నిన్న రాత్రి ఒక దర్శనం వచ్చింది. నేను ఒక గృహానికి వెళ్ళాను. ఆ గృహానికి వెళ్ళేకల్లా శుక్రవారం. ఆ గృహానికి వెళ్ళేకల్లా వాళ్ళ మధ్యలో మధ్యాహ్నం 2 గంటలకల్లా సీతాఫలం కాయలు తింటున్నారు. ఇదేంటి ప్రభు, వీళ్ళేంటి ఉపవాసం తింటే రోజున సీతాఫలం కాయలు తింటారు? నేను మన డైరీలో రాసుకున్నాను. అంటే వాళ్ళు ఉపవాసం క్రమంగా ఉండట్లేదు, నియమము లేదు, నిష్ట లేదు, క్రమము లేదు, పద్ధతి లేదు, ఒక క్రమశిక్షణ లేదు, ఒకరోజు ఉపవాస ప్రార్థనకు అప్పగించుకోవాలి అనే మనస్సు లేదు, పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలనే మనస్సు లేదు,
సాయంత్రం ప్రార్థన చేయాలనే మనసు లేదు, బైబిల్ చదవాలనే మనసు లేదు. ఏం చేస్తాడు? తిండి తిండి, వస్త్రాలు వస్త్రాలు, డబ్బు డబ్బు, బంగారం బంగారం. బయట ఉన్న అన్నిలు ఏం చేస్తారమ్మా? బయట ఉన్న అన్నిలు ఏం చేస్తారు? ఇవే కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమని రాస్తున్నాడు చూడండి. సారీ, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం లోకంలో ఉన్న మనుషులు ఎట్లా ఉంటారు రాశాడు చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అన్యులు ఎలా ఉంటారు రాశాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ప్రతి వారు దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటములను ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఆమేన్. ఏంటంటే దేవుని యొక్క చిత్తం. తమ తమ ఘటములు అంటే కుండలు, కుండలు అంటే దేహములు. అందులో ఏం చేస్తారు? నిత్యము కామాభిలాష. నిత్యం ఏ అమ్మాయి చూసినా వాడికి చెల్లెలు వరుస కనపడదు, తల్లి వరుస కనపడదు, అక్క వరుస కనపడదు, వదిన వరుస కనపడదు, గురువు భార్య వరుస కనపడదు, చిన్నమ్మ కనపడదు, పెద్దమ్మ కనపడదు, ఎవరు కనపడన్నాడు. నిత్యము లోకములో ఉన్న అన్యుల వలె కామాభిలాష యందు కాక. అన్ని జనుల గురించి రాశాడు, తాడ తీస్తాడు బైబిల్లో. సపరేట్ గా నేను ఐగుప్తులో నుండి నేను ఎందుకు పిలిచానో తెలుసా? ప్రత్యేక జనముగా ఉండడం కోసం. వాళ్ళలాగా కామపు ఆలోచనలు, వాళ్ళలాగా తిండి, వాళ్ళలాగా వస్త్రాలు, వాళ్ళలాగా బంగారం, వాళ్ళలాగా డబ్బు, వాళ్ళలాగా బిల్డింగ్లు పిచ్చి, వాళ్ళలాగా కార్లు పిచ్చి కలిగి ఉండడానికి నేను పిలిచింది పరిశుద్ధత. నా చిత్తము చేయటానికి నేను పిలిచిన పరిశుద్ధత. తమ తమ ఘటములను ఘనత యందును పరిశుద్ధత యందును కాపాడుకున్నట నా చిత్తం. ఘనత రావాలి నీ బాడీ నుంచి దేవుడికి, నీ బాడీ నుంచి పరిశుద్ధత రావాలి దేవుడికి. అది దేవుని చిత్తమైంది. అందుకు దేవుడు నీకు ఏమిచ్చాడు? దేహమునిచ్చాడు. ఏమిచ్చాడు నీకు? దేహమునిచ్చాడు. నేను రాశాను, అక్కడ రాయబడింది ఆత్మదేవుడు రాయించి ఉంటాడు. నెక్స్ట్ వన్ చదువుకుందాం ప్రియదేవుళ్ళరా. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచ్చిన. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచ్చిన. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. యథార్థంగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిలవర్తనుడు ఆయన తిరస్కరించువాడు. దేవునికి మహిమ. ఇక్కడ స్త్రీ గురించి ఒక మాట రాయడు బైబిల్లో. స్త్రీలకు ఏముందని రాశాడు? జ్ఞానము ఉంది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుతారు. మూఢురాలు తన ఇంటిని పెరిగేసుకుంటారు. తన భర్త ఒక వారం రోజుల్లో చచ్చిపోతున్నాడు, ముందే చెబుతుంది, అయ్యా రాత్రి కల వచ్చిందే, ఒక దర్శనం వచ్చిందే, ఆయన నీతిమంతుడు అంటే ఆయన సిలువే కాక. ఏముంది అక్కడ? జ్ఞానం. నాకేందో రాత్రి కల వచ్చిందే, ప్లీజ్ అయ్యా మాట. పాపం విన్నాడు, ఇనే చేతులు వరకు కడుక్కున్నాడు, కానీ శిక్షణ ఆపలేకపోయాడు. ఎక్కడ దాకా కడుక్కున్నాడు? భర్త గురించి కాపాడుకోవాలని ప్రాధాన్యపడి నీతిమంతుడే ఆయన జూలి పోగాకయ్యా, నాకెందుకు కల వచ్చిందయ్యా అని చెప్పి చేతులు కడుక్కునేదాకా పోయిండు, కానీ ప్రాణాన్ని కాపాడుకోలేదు. శిక్ష వేసేసింది. నాకు సంబంధం లేదు అన్నాడు, కానీ దర్శనాన్ని నెరవేర్చుకోలేకపోయాడు. దర్శనం చెప్పిందే లేదా? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని పెరికి వేసుకొనును. బజార్లోకి పోయి బజార్లో ఆడలాగా మా భర్త ఎట్లా అంటాడు, మా భర్త మంచోడు కాదు, మా భర్త దుర్మార్గుడు, మా భర్త చెడ్డోడు, మా భర్త నీచుడు. తన ఇంటిని ఏం చేసుకుంటుంది చెప్పలేదమ్మా? పెరికి వేసుకుంటుంది. ఇల్లు కూల్ చేసుకుంటుంది. జ్ఞానవంతురాలు దేవుడి దగ్గర నుంచి దర్శనాన్ని పొందుకొని భర్త ప్రాణాన్ని కాపాడుకున్నాడు కాక. పెరిగేసుకునే స్త్రీలు కూడా ఉన్నారు. ఒక దెబ్బ కొడితే దెబ్బ ఊరు మొత్తం చెప్పేవారు ఉన్నారు.
ఒక చిన్న మాట అంటే రోడ్డెక్కే వాళ్ళు ఉన్నారు. భర్త ఏదన్నా లోపల చెవిలో చెప్తే బజార్లో పోయి మైకులో చెప్పేవాళ్ళు ఉన్నారు. నిజమది. రోజు నేను తీర్చే తీర్పులన్నీ చేసి వద్దు సార్ నా పిచ్చెక్కుతుంది. నిజంగా నా ఎంపీ తిరిగినందుకు నేను ఏడవాళ్ళు నవ్వాలి నాకు అర్థం కాదు. ఆ చదువు మా అమ్మ నన్ను కష్టపడి చదివించింది, ఎందుకు రా అనుకుంటున్నాను. ఎందుకు మమ్మీ ఇంత కష్టపడి ఆ చదువు అంత చదివించిన పీజీలు చదివించినంటే, నా కుమారుడా నాకు నేను కష్టపడి చదివించిన చదువు మా అమ్మ, ఒక స్త్రీ నన్ను చదివించింది. మా అమ్మ నన్ను చదివిస్తే నేను ఇప్పుడు ఆ స్త్రీలకే తీర్పులు తీర్చడానికి ఆ చదువు మాడుతున్నాను. ఆమె ఒక స్త్రీ చదివించింది, ఆ స్త్రీలకే ఆ శాస్త్రాలన్నీ అంకితమైపోతుంది. ఆమె మా అమ్మ ప్రయాస ఇక్కడ నెరవేర్చబడుతుంది. ఆమె దేవునికి మహిమ ఘనత ప్రభావం గల జ్ఞానవంతురాలు తన ఇంటిని తన మాటలతో, తన దర్శనాలతో, తన ప్రవచనాలతో, తన తన దివ్యమైన బుద్ధి జ్ఞానములతో, తన ప్రవర్తనతో, తన మంచి పనులతో ఇంటిని కట్టుకునే కాక. ఇంకా బైబిల్లో ఏమంటారు తెలుసా? స్త్రీ గృహ పరిపాలన కూడా చేసిందంట. స్త్రీ ఏం చేసిందంట? గృహ పరిపాలన. చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులారా, తండ్రులారా అంటే అర్థమైందమ్మా? తండ్రులారా అంటే తండ్రి పక్కన తల్లి కూడా ఉండదా? తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడు. అంటే బోధించవచ్చు. స్త్రీ ఏం చేయొచ్చు? బోధించవచ్చు. చెప్పండి. పిల్లలు తండ్రికి ఒక్కడికైనా పుట్టేది, తల్లికి కూడా పుడతారా? తల్లికి కూడా పుడతారు. పిల్లల గురించి వచ్చిందంటే ఇద్దరికి చెబుతున్నాడు అని అర్థం. వాడు ఆజ్ఞ ఏమని? అయ్యా, మనం అలాంటి అమ్మాయితో మాట్లాడకూడదయ్యా, మనం అన్ని రాళ్ళు పెళ్లి చేసుకోకూడదయ్యా, అయ్యా మనం సినిమాలు చూడకూడదయ్యా, అయ్యా మనం అబద్ధాలు ఆడకూడదయ్యా, అయ్యా మనం క్రికెట్ ఆడకూడదయ్యా. అయ్యా, తల్లి బోధించాలి. తల్లి బోధించకపోతే ఏమవుతారో తెలుసా? వెరికి వేయబడతారు. ఓ తల్లి మన చర్చిలో నాకు తెలిసిన ఆమె స్టోరీ జీవితం. 3 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు, రెండో కొడుకు పెళ్లి కావట్లేదు. దైవజనుడి దగ్గరకు వచ్చి పెళ్లి చేయాలి, నేను కొడుకుని చర్చికి తీసుకురా, నేను మారు మనసు పొందితే పెళ్లి చేస్తా అని చెప్పాను. రెండో కొడుకు ఊరికి వెళ్ళాడు. ఊర్లో 2 పిల్లల తల్లిని ఎత్తుకొని వచ్చాడు, లేపుకొని వస్తే వచ్చిన తర్వాత చాటున దాపెట్టింది, రూమ్ తీసింది, ఎవరికి తెలియకుండా 6 నెలలు వారితో పాపం చేయించిన తర్వాత ఆ బంధువులు, ఆ పిల్ల తరపున ఉన్న బంధువులు ఆ వ్యక్తి వస్త్రాలు పట్టుకొని చాతబడి చేసి అతన్ని చంపేశారు. అతన్ని చంపుతున్న టైంలో, అతని మీద ప్రయోగాలు జరుగుతున్న టైంలో వాళ్ళ ఊరికాడ గొడవలు జరిగితే ఆ గొడవల్లో మూడో వాడు పోయాడు. మూడో వాడిని కూడా వాడి వస్త్రాలు, వాడి యొక్క ఏదో తెలుసుకొని, వాడి బలహీనతలు తెలుసుకొని వాణ్ణి పట్టుకొని వాణ్ణి కూడా చాతబడి చేసి ఆ మూడో వాడిని కూడా నసికి చచ్చేటట్టు చేసి, నన్ను లాస్ట్కి మూడో వాడి చావు దగ్గరికి వారం రోజుల ముందు వెళ్ళా. నన్ను తీసుకెళ్తే మాంసము లేదు మనిషిలో, ఓన్లీ ఎముకలే ఉన్నాయి. ఎముకల గూడును తీసుకొని పోయి గాంధీ హాస్పిటల్లో పెడితే నసికి సెలైన్లు ఎక్కి బ్లడ్ దొరక్క, నరాలు దొరక్క గాంధీ హాస్పిటల్లో చచ్చిపోయాడు. అక్కడ నేను ఇంకేం చెప్పాలనుకుంటున్నా తెలుసా? స్త్రీ పాపాన్ని ఏం చేసింది? దాచిపెట్టడం వల్ల ఎవరిని కోల్పోయింది? 2 కుమారులను కోల్పోయింది. ఇది నా లైఫ్లో, నా సేవలో, మన చర్చికి వచ్చే వాళ్ళ స్టోరీ. ఈ రోజున విధవరాలుగా కుమారులను కోల్పోయిన స్త్రీగా వస్తుంది. ఒక కొడుకు మాట వినడు, పెద్ద కొడుకు పిచ్చి శాస్త్రాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆమెకున్న ఏకైక ఆధారం కొడుకా అని పిలవడానికి నేనే ఉన్నా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కాదు. దేవుని బిడ్డలారా, ఆలోచించాను. గృహ పరిపాలన చెయ్యి అని దేవుడు నీకు అధికారం ఇస్తే ఆ గృహ పరిపాలన పాపంతో చేయకూడదు,
మంచికి చేయాలి. బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ముగ్గురు అని చెప్పను కానీ మీరు చెప్పండి, ఎంతమంది బైబిల్లో గొర్రెలు కాసిన వాళ్ళు ఉన్నారు? స్త్రీలు గొర్రెలు కాశారు తెలుసా? ఒక్కమ్మ పేరు చెప్పండి, మీరు ధన్యులే. రాహేలమ్మ ఎవరు భార్య? యాకోబు భార్య. 2 రిబ్కా అమ్మ ఎవరు భార్య? ఇస్సాకు భార్య. 3 మోషే భార్య ఎవరు? సిపోరా. 4 గొర్రెలు కాసినామె చెప్పాలి, చెప్పలేదమ్మా. గొర్రెలు కాసినామె మరి మొత్తం 4 ఉన్నారు బైబిల్లో గొర్రెలు కాసి. గొర్రెలు కాస్తున్నారు అంటే అర్థం ఏందో తెలుసా? బాధ్యత వాళ్ళ మీద ఉంది అని అర్థం. భర్త వ్యాపారానికి పోతాడు, మనం అందరం అనుకుంటాం మా ఇంటికి యజమానుడు మా ఆయనే అనుకుంటాం కదా. భర్త డ్యూటీకి పోతాడు. మా ఊరు స్టోరీ చెప్తాను. మా ఊర్లో పురుషులందరూ ఒక పాత బ్యాగ్ తీసుకొని నల్ల బట్టలు వేసుకుంటారు, నల్లటి చొక్కాలు వేసుకొని మసి పూసుకొని ఆ సంచి ఎత్తుకొని ఈ తెలంగాణకు వస్తారు. వచ్చి బంగారం షాపులు ఉంటాయి తెలుసా? బంగారం షాపుల దగ్గర బూడిద ఉంటుంది. వీళ్ళు ఈ ఉంటాయి చూసారు ఏంటనే బుట్టల, ఆ బుట్టలు కోసేటప్పుడు ఇట్లా 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 కోస్తారు. దాంతో దేనితోటమ్మా? దెబ్బలు అంకురాయ్ ఏదో దాంతో రాస్తాం. రాస్తున్నప్పుడు ఆ రవ్వలు ఉంటాయి చూసిన బంగారు రవ్వలు దేంట్లో పడతాయి? బూడిదలో పడతాయి. ఆ బూడిద కేజీలు ఉంటుంది. ఆ కేజీల బూడిదనే ఒక 100 కేజీల బూడిదనే ఆ 100 కేజీల బూడిదనే ఆ సంచి తెచ్చుకున్నారు కదా, ఆ సంచిలో పెట్టుకుంటారు. ఆ సంచిలో పెట్టుకొని 15 రోజులు 20 రోజులు నైజాం అంతా తిరుగుతారు. ఎక్కడ? నైజాం అంటే తెలంగాణ అంతా తిరిగి ఇట్లాంటి కాలువలు ఉంటాయి కదా, ఆ కాలువల కాడికి పోయి ఒక బొచ్చ తెచ్చుకుంటారు. ఆ బొచ్చలో ఆ బూడిదనంతా కడుగుతూ ఉంటారు. కడుగుతూ ఉంటే లోపల గోల్డ్ రవ్వలన్నీ బయటకు వచ్చారు కదా. ఆ గోల్డ్ తీసుకొని ఆ డాబాలు కట్టారు. మా ఊరు మొత్తం డాబాలు ఎట్టు కట్టారు తెలుసా? ఆ గోల్డ్ తోటి. అయితే ఇప్పుడు ఇక్కడ విషయం చెబుతున్నా, ఇల్లు వదిలిపెట్టి ఎన్ని రోజులు తెచ్చి 15 రోజుల నుంచి 20 రోజులు. ఇప్పుడు ఇంటిని పరిపాలిస్తుంది ఎవరు? చెప్పట్లా. ఇంటిని పరిపాలిస్తుంది ఎవరు? పిల్లల్ని పరిపాలిస్తుంది ఎవరు? ఫీజులు కడుతుంది ఎవరు? పొలంలో పనిచేస్తుంది ఎవరు? స్త్రీలు. ఇప్పుడు తాళం చెయ్యి పేరుకు మాత్రమే భర్తది, మొత్తం తాళాల గుర్తు ఎవరి కాడ ఉంది? చెప్పలేదమ్మా, స్త్రీల కాడే ఉంది. జస్ట్ పేరే మాది వాడేది, మొత్తం తాళాల చేతుల గుర్తి భార్య దగ్గరే ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు సకల ఆశీర్వాదాలు అధికారాలు దేవుడు అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచు తెలింపు చేయను గాక. ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవుని సన్నిధిలో మొరపెడదాం. ఇప్పుడు దేవుని సంగమా, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. యేసు ప్రభువు నీతో మాట్లాడు, సూటిగా ప్రభువు నీతో మాట్లాడాడు. ఇదిగో విశ్వాసము కలిగిన స్త్రీలు కూడా బైబిల్లో ఉన్నారు. విశ్వాసము కలిగిన స్త్రీల పేర్లు రాహాబు, తామారు, మరియా, తర్వాత మగ్దలేని. వారంతా విశ్వాసము కలిగిన పేర్లు. వారు రంపములతో కోయబడి వ్యాధి నేర్చుకుని మరి శ్రేష్టమైన పునరుత్థానము కోసము స్త్రీలు రోగములను నోర్చుకుని అని విశ్వాస వీరుల వనితల గ్రంథములో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 11:11లో స్త్రీల గురించి రాయబడింది. విశ్వాసము కలిగిన స్త్రీలు, పరిశుద్ధ స్త్రీలు, గృహ నిర్వాహకత్వం కలిగిన స్త్రీలు, బోధించే స్త్రీలు, దర్శనాలు కలిగిన స్త్రీలు, ప్రార్థించే స్త్రీలు, ప్రయాసపడే స్త్రీలు, సువార్త కోసం ప్రిస్కిల్లా ఎన్నో కష్టాలు పడినట్లు సువార్తను ప్రకటించే స్త్రీలు, ప్రార్థించే స్త్రీలు, ప్రవచించే స్త్రీలు, దర్శనాలు చూసే స్త్రీలు, బోధించే స్త్రీలు, పరిచారకులైన స్త్రీలు, జ్ఞానము కలిగిన స్త్రీలు, ముఖానికి రంగు రాసుకునే స్త్రీలు, దుష్టురాలైన స్త్రీలు,
దుర్మార్గురాలైన స్త్రీలు, వ్యభిచారము చేయ స్త్రీలు ఉన్నారు. ప్రియములారా, దుర్గుణాలను వదిలిపెట్టు. భర్తకు తిరుగుబాటు చేసే స్త్రీలు, భర్తల పైన పెత్తనము చేసే స్త్రీలు, భర్తను వేధించే స్త్రీలు కూడా ఉన్నారు. అలాంటి వారిగా ఉండకూడదని నీ లోపల ఉన్న నాగుబాములు నిన్ను శోధించే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు శోధించే శోధకుడు నీ ఇంటి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నీ భర్త కోసం ఉపవాసాలు ఉండాలి. అతని విజయాల కోసం, అతని మారు మనసు కోసం, అతని మార్పు కోసం నీ కన్నీరు అతన్ని పరిశుద్ధపరచును గాక. నీ ప్రార్థన అతనికి తగులును గాక. నీ ప్రయాస అతని యొద్దకి కృపగా మార్చబడును గాక. అతని లోపల ఉన్న గర్వము, నీ దీనత్వం వలన అతనికి కూడా కృప దొరుకును గాక. అతడు పరలోకము సంపాదించుకును గాక. కన్యకలైన స్త్రీలు ప్రవచించు వారై ఉండెదరుగాక. కన్యకరాలైన స్త్రీలు మంచి భర్త కోసము ఎదురు చూసెదరుగాక. శ్రేష్ఠుడైన, ఆత్మీయుడైన, అభిషిక్తుడైన, ధీరుడైనటువంటి నాయకుల కోసము ప్రతి స్త్రీ కనిపెట్టునుగాక. రూతమ్మ వలె, ఇదిగో తన యొక్క పనిబిడ్డను కోల్పోయినటువంటి ఇదివరాలైన ప్రవక్త భార్య వలె, వారి దగ్గర ఉన్నటువంటి గుణాల వలె మీ గుణాలు మార్చబడాలి. రూతమ్మ తన జీవితంలో కన్నీరు కార్చింది, కష్టపడింది, తర్వాత కనిపెట్టింది, నాలుగోది ఆ తర్వాత కళ్యాణము చేసుకున్నది, తన జీవితంలో కనివిని పొందుకున్నది. ప్రియదేవుని సంగమా, నీ జీవితంలో దేవుడు మొదట కన్నీరు ఉన్నదేమో, కష్టాలు ఉన్నాయేమో, ఆ తర్వాత కనిపెట్టి ప్రభు దగ్గర, ప్రభువా నేను ఏం చేయాలి, నేను ఏ ఉద్యోగం చేయాలి, నేను ఏ వ్యాపారం చేయాలి, నేను కుటుంబాన్ని ఎలా సాకాలి, నేను నా భర్తకి ఎలాగ సపోర్టుగా ఉండాలి, నా భార్యకి నేను ఎలాగ నాయకత్వం వహించాలని పురుషులకు అర్థం కావాలి. ప్రభు, భర్తలకి చాలా మంది స్త్రీల పట్ల చిన్న చూపు ఉన్నది నాయనా. ప్రభు, ఆ చిన్న చూపు తొలగిపోయి దేవుడి దృష్టిలో భార్య ఒక దానమని, దేవుడి దృష్టిలో భార్య ఒక మేలని, దేవుడి దృష్టిలో భార్య ఒక బహుమానమని, దేవుడి దృష్టిలో భార్య ఒక కిరీటమని, దేవుడి దృష్టిలో భార్య ఒక సాటి అయిన సహాయకురాలని, దేవుడి దృష్టిలో ఒక స్త్రీ ఒక తోడని, దేవుడి దృష్టిలో భార్య ఒక సొంతని, దేవుడి దృష్టిలో భార్య ఒక మేలని ప్రతి పురుషుడు గ్రహించాలయ్యా. ప్రతి పురుషుడు గ్రహించాలి. పేరు పేరున ప్రతి వచనంతో మాతో నువ్వు మాట్లాడినందుకు లోకంలో ఉన్న అన్య మతాలలో సమానత్వం లేదు నాయన. క్రీస్తు యేసునందు స్త్రీ పురుషులు ఇరువురు సమానులే, ఇద్దరు ఆత్మీయులేని నీ యొక్క మార్గంలోనే రాయబడింది. ప్రభు, మేము బలవంతులు మన అహంకారాన్ని వదిలిపెట్టాలి. అయ్యా, ఓఫీరు రాణి క్రీస్తు యేసు కుడి పార్శ్వమున నిలబడినది అని బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడింది. ప్రభు, ప్రార్థించే స్త్రీలునైనా హన్నా ప్రవక్తని 84 సంవత్సరాలు ప్రార్థనలు గడిపినట్లు దేవుని ఆలయంలో కనిపెట్టుకుని ఉన్నట్లు మేము చూస్తున్నాం. దేవా, గృహ పరిపాలన చేసినటువంటి దర్శనాలు చూసిన స్త్రీ పిలాతు భార్య దర్శనాలు చూసినట్లు మేము చూస్తున్నాం. దర్శనం నెరవేర్చబడినట్లు కూడా మేము చూస్తున్నాం. అయ్యా, జ్ఞానవంతురాలైన స్త్రీ ప్రభు తండ్రి, జ్ఞానవంతురాలైన స్త్రీ రాహేలు తన ఇంటిని కట్టుకుంది. ప్రభు, అబీగయీలు తన ఇంటిని కట్టుకుంది. ప్రభు, దావీదు భార్య పేరు చెప్పారు, దావీదు భార్య సౌలు కుమార్తె మీకాలు జ్ఞానముతో తన ఇంటిని కట్టుకున్నది. ప్రభు, అద్భుతమైన రీతిలో ప్రభు, అయ్యా తండ్రి, ఒక్కొక్కరు జ్ఞానము కలిగిన వారే ప్రభు. కొంతమంది గొర్రెలు కాశారు ప్రభు, కొంతమంది గృహ పరిపాలన చేశారు ప్రభు, కొంతమంది రాజ్యాధికారాలు చేశారు ప్రభు, కొంతమంది ప్రవచించారు ప్రభు, కొంతమంది పరిశుద్ధత కలిగి ఉన్నారు ప్రభు, కొంతమంది పరిచారకులై ఉన్నారు ప్రభు. యేసు ప్రభు వారికి మార్తా మరియా పరిచర్య చేసినట్లు మేము చూస్తున్నాం ప్రభు. ఫీబే పౌలు గారికి పరిచర్య చేసినట్లు మేము చూస్తున్నాం నాయన. అయ్యా, తిమోతి యొక్క అవ్వైన లూయి ఇనుకే ప్రభు తండ్రి విద్యాబుద్ధులు నేర్పినట్లు, విశ్వాసాన్ని నేర్పినట్లు మేము బైబిల్లో చూస్తున్నాం ప్రభు. తండ్రి ప్రభువా, అయ్యా ప్రభువా, మందిరంలో పాట పాడిన స్త్రీలు 200 మంది ఎజ్రా కాలంలో మేము చూసాం నాయన. నీకే స్తోత్రం అయ్యా. 3 రకాలైన వివాహాలు ఉన్నాయని, ఒక్క రకమైనటువంటి వివాహమే క్రైస్తవ స్త్రీలు సాంప్రదాయ వివాహమే చేసుకోవాలి, కానీ ప్రేమ వివాహాలు, ప్రభువా సహజీవనంతో కూడుకున్న వివాహాలు చేసుకోకూడదని సూటిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు.
ఒక స్త్రీ జ్ఞానవంతురాలైతే విజయాల పరంపర మొదలవుతుందని, ఆమె వల్ల దీవెనల వర్షం ఆ కుటుంబంలో ప్రారంభించబడుతుందని, అనేకమైన దీవెనలు పొందుకోవచ్చని ప్రభా అయ్యా ప్రతి కోణంలో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు ఇస్తున్నాను. సూటిగా ఇక్కడున్న చెల్లెలను, ఇక్కడున్న అమ్మని, ఇక్కడున్న అక్కని, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఆయన వారు నాయన ఈ వాక్యానికి లోబడి ప్రభా వారి జీవితాలను పరలోకంగా మార్చుకునేటటువంటి భాగ్యమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పాట పాడుచుకుని అందరూ లేచినప్పుడు కాదు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం